ప్రభువుల గురించి కూడా చాలా మంది శాస్త్రవేత్తలు చేశారు. సిలువల గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పారు. యేసు ప్రభువు మోసిన సిలువ పొడవు 150 కేజీలు. ఎంతమంది ఎక్కుతారు? మనం 50 కేజీలు ఎక్కుతామా? 10 కేజీలు కూడా ఎత్తలేము. 10 కేజీలు ఎత్తనా బాగున్నాను. చిన్నప్పుడు బాగానే ఎత్తాను 10 కేజీలు. 10 కేజీలు అసలు ఆగిపోతాం. ఏదో బియ్యం కట్ట అయితే ఎత్తలు ఎత్తాం కానీ 50 కేజీలు అయితే ఎలా ఉంటుంది? కాస్త మనిషి వచ్చి సాయం చేసినా కూడా కష్టంగా ఉంటుంది. కానీ యేసులో మూసారు 150 కేజీలు మూసారని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఆ పొడవు దాదాపు 15 అడుగులు ఉందన్న. 15 అడుగులు పొడవు ఉందన్నమాట. ఈ మొత్తం 22 అడుగులండి. 15 అడుగులు అంటే ఇక్కడ రాకున్నాం. అలాంటి సిలువను మూసారు ఆయన. చాలా జాగ్రత్తగా మనం చూసినట్టయితే వెడల్పు 8 అడుగులు ఉందంట. అంటే అటకన్నా 8 అడుగులు ఉందంట. యేసులో మూసిందంట. ఏం పాపం చేశారని పంపించారండి ఆయన్ని? ఏమి పాపం చేయాల, మంచిగా బ్రతకండి, నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పాడు. అంతే. అది అది మేకులు లెక్కకు వచ్చేసరికి మేకులు 30 అంగుళం 30 ఉన్న మేకులు అంట. ఒక్కొక్క మేకు పొడవు 8 అంగుళాలు ఉంటాయి. 8 అంగుళాలు మేకులు కుట్టారు ఆయనకి. 30 అందంలో ఉందా 8 అంగుళాలు తెచ్చారు. యేసు ప్రభువు ఎత్తు సుమారుగా 5 అడుగులు 11 అంగుళాలు, అంటే 6 అడుగుల లోపల ఉన్నారు ఆయన. బరువు 85 కేజీలు దాకా ఉన్నారని చెప్తున్నారు. అలాంటి సమాచారం అంతా వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటున్నారు. యేసు ప్రభు ఇలా ఉంటారు, ఇలా ఉంటారు. గొల్గోతా పండుగకి వెళ్ళేటప్పటికి దాదాపు 3 సార్లు జారి పడ్డానంట యేసు ప్రభు. సిలువ 3 సార్లు యేసు ప్రభు జారిపడ్డానంట. చాలాసేపు 17 గంటలు నీళ్ళు తాకుండా ఉన్నాడంటే. 17 గంటలు. రీసెర్చ్ తెలియదు ఏంటంటే 17 గంటలు నీళ్లు తాగకుండా ఉన్నాడు. యేసు తల మీద 17 ముళ్ళు కూర్చుకున్నాడు. చెక్ చేశారు. ముళ్ళ కిరీటానికి ఎన్నోనంటే 17 ముళ్ళు పెట్టారు. 6.5 లీటర్ల రక్తానికి ఆశ్చర్యం. 6.5 లీటర్ల రక్తం. యేసు ప్రభు సిలువేసే ముందు 350 మంది సైనికులు ఉన్నారంట. 50 మంది కొరపురవుతులు ఉన్నారంట. వీళ్ళందరూ కొరలతో కొట్టడం, యెరూషలేము వీధుల్లో కొట్టడం, తిప్పడం చేశారు. ఇవన్నీ కూడా అసలు నాకు అనిపిస్తుంది. చాలా మాట ఏంటంటే అన్ని విషయాల్లో కూడా యేసు ప్రభు నిర్ధారించాక, తెలుసుకున్నాక ఇలా రంగా చెప్పారు. నజరేయుడైన యేసు యూదుల రాజు అని వచ్చినట్టుగా ఆ లాటిన్ పదంలో నారాయణ పెట్టి యేసు ప్రభుని సిలువేశారు అని లోకా వైద్యులు రాశారు. లోకు తన చరిత్రలో అంతా కూడా యేసు ప్రభు గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సోదరులారా, ఇందాక అమ్మగారు చెప్పినప్పుడు వాక్యం చాలా బలంగా చక్కని రిఫరెన్సెస్తో, ముఖ్యంగా 4 విభాగాల్లో మనం ఉంటేనే తప్ప పరలోక రాజ్యం దొంగకొచ్చిన అవకాశం మనకి రాదు అని చెప్తాను. కానీ నేను అంతకంటే ముందు ఏం చెప్తానంటే, మార్పు ఎప్పుడైనా సరే మనిషిని సరైన మార్గంలో తీసుకెళ్ళాలి. మరి మార్పు ఎన్ని సంవత్సరాలైనా వచ్చిందా? మనకి దొంగకు వచ్చింది. మార్పు అనేది దొంగకు చాలా చక్కగా వచ్చింది. నీ వెంటనే వచ్చింది. ఎవరైతే మార్పు చూపిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దేవుని యొక్క కనికరమును పొందుదురుగాక. మార్పు లేకుండా ఎప్పటికీ కాదు. 2 సంవత్సరాలు 2017లో బాప్తిజం తీసుకున్నారు. మార్పు అంతా చెందుకు పోల్చుకొని మీరు దొంగకు కలిగిన అద్భుతాలు, దొంగకు కలిగిన ఆలోచనలు మీకు మనకి అందరికి వస్తాయి. ఇందాక చెప్పారు, దూషించారు. వాళ్ళు కూడా దూషించారు. మొదటి మాటతోనే దొంగలో మార్పు వచ్చింది అనేది గమనించాలని చెప్పారు. నాకు గుర్తుందా?
మొదటి మాట ఏంటి? క్షమించడం అనే మాట. చూసారండి, ఆ మాట ప్రభావం ఎంతో గట్టిగా ఉంది. ఆ మాటలో వాళ్ళు అన్నారు, రేపు ఇవాళ నుంచి క్షమిద్దామంటే ఒక అమ్మాయి ఉంది, నేను అనలేదుగా అంటుంది. ఎవరు అనలేదన్నా అన్నారు, ఇంట్లోకి వెళ్ళేదాకా ఉండు, ఎవరు వద్దన్నారు అనుకోండు, నేను ఎవరు వద్దన్నారా, కొట్టారా, తిట్టారా, నేను నువ్వు క్షమిస్తాను. నువ్వు అనబోయినందువల్ల ఆమె ఏమంటుందో ఆమె తెలియదు కనుక ఆమెను క్షమించు తండ్రి అంటాం. ఆమె నేను అంటలేదంటే ఆమెకి ఏమన్నా పిల్లకి అంటాం కట్టం. నేనేమన్నా అంటే మన మందిరంలోకి వచ్చాక దేవుడి వాక్యం నాకు కూడా సంవత్సరాలుగా వాక్యం బోధిస్తున్నా కూడా కనికరం రాకపోవడం. నేనేమన్నానంటే ఎవరైతే అన్నారో ఈరోజు మన శత్రువులు ఎవరన్నారో వాళ్ళతో మాట్లాడదామా? సరిత సరిత నేను అసలు అనలేదు కాబట్టి నువ్వు అన్నది అయిపోయావు, ఫెయిల్. పాస్ అయిన చెప్తా. ఈరోజు సాయంత్రం మన శత్రువులతో మాట్లాడదామా? ప్రయత్నం చేద్దామా? ఎవరైతే శత్రువులు ఉన్నారు వాళ్ళకి వెళ్ళి వందనాలు చెప్దామా? అది మార్పు అది వస్తే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు ఆయన. నాకు చాలా విస్తారంగా చెప్పాను, చాలా సంతోషం, నాకు చాలా బాగుంది. నేను మా అబ్బాయి కూడా వచ్చే సంవత్సరం ఒక వచనంలోనే చెప్పాలి, మా అబ్బాయికి ఎందుకు చెప్పట్లా, వద్దు అన్నాడు. నాకేమనుకుంటుందంటే ఒకవేళ నేను చచ్చిపోయినా మన తల్లి ఎక్కడి నుంచి మీకు వాక్యం చెప్పగలరు, కానీ నేనేమైనా ఆమె చెప్పగలను. మా అబ్బాయి కూడా చెప్పాలని ప్రార్థన చేయాలి. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మా అబ్బాయి కూడా ఒక వాక్యం ఒక మాటలో చెప్పాలి. మన మిగతా అన్ని పనులు చేస్తున్నాడు మన సంఘం గురించి. వాక్యం కూడా చెప్పడానికి ధైర్యం రావాలి. దానికోసం మనం ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరం అంతా చేద్దాం. వచ్చే సంవత్సరం ఏదో రకంగా దేవుడిని నిలబెట్టి ఏదో ఒక వచ్చిందని చెప్తే చూడండి ఎంత పెద్దగా విస్తృతంగా చెప్పారు అమ్మగారు కదా, చాలా విస్తృతంగా చాలా రిఫరెన్స్ చెప్పారు, చాలా రిఫరెన్స్, చాలా మంచిగా కూడా ఆధ్యాత్మిక జీవితంలో తెలుసుకుంటూ ఉండదు. మనం ఒకే రోజు మారలేదు, మనుషులనే కదా మనం కూడా. ఒకే రోజు మార్పు రావాలంటే అంత సాధ్యం కాదు. 2017 నుంచి వాక్యం చెప్తుంటేనే కదా మీరు డబ్బులు అనేసి కట్టారు. 2015 నుంచి వాక్యం చెప్తున్నాడు కదా, తెల్లవారు 5 గంటలు వేసి ప్రార్థన చేస్తున్నారు. 2015 నుంచి వాక్యం అనబట్టే కదా మీరు రాత్రి అంతా ప్రార్థన ఉంటున్నారు. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత మనం భయభక్తులు కలిగి జీవించాలి. యేసు ప్రభు దగ్గర ఆ దొంగకు భయం వచ్చింది. దొంగకి భయం వచ్చింది. ఎలాంటి భయం? అమ్మో ఇతను నీతిమంతుడు రా, ఇతని నుంచి మనము ఏమీ మాట్లాడాలి. అరే ఈయన మాట్లాడిన మాటలో ఒక అర్థం ఉంది, అర్థం ఉంది. నేను తెలుసుకున్నాను, నాకు అర్థమైపోయింది. యేసు ఒకసారి నీ రాజ్యంలోకి వస్తే నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, అంతేకాని నన్ను గుర్తుంచుకోవాలి, డిమాండ్ చేయట్లా, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా సరే పశ్చాత్తాప హృదయంతో, ఎలా ఉంటుంది పశ్చాత్తాపం? మారు మనసుతో ఉంటుంది, లేక రాదు. మారు మనసు వస్తేనే పశ్చాత్తాపం వస్తుంది. మారు మనసు ఎప్పుడు వస్తుంది? సమస్తమును నేను పెంటగా ఎంచుకుంటున్నాను అన్నాడు. ఎవరు? పౌలు గారు. పౌలు గారు ఏమంటారండి? సమస్తాన్ని నేను పెంటగా ఎంచుకున్నాను, అది మారు మనసు. ఎంతమందిని చంపేశాడు పౌలు గారు? 300 మందిని చంపేశాడు కత్తి పెట్టుకొని. యేసు అంటే చాలు బొమ్మ కొట్టేవాడు, యేసు అని కత్తితో కొట్టేసేవాడు. పూర్వం నేను హింసకుడిని, దోషకుడిని, నేను హత్య చేసిన వాడిని. మరి ఇప్పుడు నా యేసు కోసం ఒకరి తక్కువ 40 దెబ్బలు తిన్నా. అది మార్పు అంటే మార్పు. నేను వస్తానండి, మాడతానండి, ఉంటానండి కాదు. అదే చెప్తా. ఎప్పుడు అడిగా నేను 2017 అడగల ఈ మాటలో, 18 అడగల, 20 అడగల, 20 ఏమన్నా. ఇప్పుడు దాదాపు ఇంకా 10వ సంవత్సరం వెళ్ళిపోతున్నాం మనం. ఇప్పుడు అడుగుతున్నా, మీరు మారుతారా, క్షమిస్తారా, మీ శత్రువు దగ్గరికి వెళ్ళి ఈరోజు షేక్ హ్యాండ్ ఇస్తారా అని అడుగుతున్నా. సరే ఇవ్వడం వల్ల నేనేం చేయను, ఇక్కడ నేను అదే చెప్తున్నా.
మనుషులు మారాలనే ఈ పద్ధతి. వాళ్ళకి మనం ఏం కొట్టొద్దు, తిట్టొద్దు. మార్పు చెందాలి, మార్పు చెందాలి. ఆ మార్పు కోసమే రావాలి. అంతేగాని నేను అందుకే మొదటి నుంచి చెప్తున్నా, మనం క్రీస్తు యేసు సైనికులం. మళ్ళా రాత్రి ఉండదు వాళ్ళకి. ఇంకా నువ్వు మాత్రమా లేదని మళ్ళీ ఇక్కడ లైట్ కింద పెట్టి తగ్గు కాదు ఉంది. వాడు మారుతారా మారడా అంతే. నేనే చెప్పాను, డబ్బులు కడతారా కట్టపోతే వదలమనండి. నేను మళ్ళీ చెప్పట్లా, వాళ్ళు కట్టుకుంటే అది వాళ్ళ ఉపయోగం. అందుకని ఇప్పుడు డబ్బు నాకేం చేయట్లేదండి, నాకు డబ్బులు అనుకున్నాను కానీ ఏం తక్కువ నీకు. నువ్వు కట్టుకున్నావో లేదో చూసుకోవాలి, వరుస పెట్టుకుంటూ. ఏదో ఒక రోజు లెక్క పెట్టుకోవాలి, లెక్క చెప్పాలి. అంతమందికి వాక్యం చెబుతుంటే నువ్వు ఎందుకు ఆయన మాట వినలేదు అడుగుతా నిన్ను. అది ఎవరు తెలుస్తుంది నమ్మిన వాళ్ళకి. అసలు అడుగుతాడో అడగడం తెలియదు, నేనేం చెప్తా ఏమండి? అసలు అడుగుతాడో అడగడో తెలియనప్పుడు, పరలోకం ఉందనే మాటే తెలియనప్పుడు, అక్కడ రెండు పక్కల ఎడం పక్క కుడి పక్క ఉన్నవాళ్ళే అని తెలవని వాళ్ళకి నేనేం చెప్తాను వాక్యం? నేను చెప్పేది ఎవరికి? నమ్మిన వాళ్ళకి. ఇప్పుడు యేసు ప్రభు నమ్మాడు, నమ్మిన వాడిని ఏం చేశాడు దేవుడు? ఎస్, నువ్వు పరలోకం ఉంటావు అన్నాడు. నమ్మకపోతే ఆయన ఏం చేస్తాడు? పక్కన దొంగ నమ్మాడా? అందుకే దాన్ని చూపించాడు మనకి. పక్కనోడు అంత తిట్టాడా, అంత చెప్పాడా? ప్రభువా వీళ్ళని క్షమించు అనే మాట అర్థం తెలుసుకోలేకపోయాడు పక్కనోడు. అవతల వాడు అర్థం తెలుసుకున్నాడు. వెంటనే ఏమన్నాడు? ప్రభువా నీ రాజ్యంలోకి వస్తే నన్ను జ్ఞాపకం చేసుకోయా అంటే నమ్మితే. చూడండి రక్షణ. ఇప్పుడు దొంగకి ఎలా వచ్చింది రక్షణ? తెలుసు, కృప చేత వచ్చింది. కృప దొంగకు వచ్చిన రక్షణ ఏంటి? కృప. కృప అంటే అర్హత లేని వారికి అర్హత కలిగించేది కృప అంటే. అర్హత లేదు నాకు, నిజంగా చెప్పాలంటే. పాస్టర్ అయ్యే అర్హత లేదు. నేనేమన్నా ట్రైనింగ్ అయ్యానా? మా బండి కిషోర్ గారు చెప్తాను, నేను 2 రోజులు ట్రైనింగ్ అయ్యాను. నేను ట్రైనింగ్ అయ్యానా? నాకు అర్హత లేదు. కానీ దేవుడు ఏం చేశాడు? పెద్ద పెద్ద పాస్టర్లకు ఇచ్చిన అర్హత నాకు ఇచ్చి, చిన్న సంఘంలో 100 మందిని ఒక లైన్లో నడిపించి మేడగది కట్టాము. పైన ఒకదానికే ఠికానా లేని వాళ్ళకి 2 ఠికానాలు పెట్టాము. చూడండి ఎన్ని లైట్లు వెళ్తున్నాయో. కరెంట్ పోయిన ఎంత జనరేషన్ మన దగ్గర. డైరెక్ట్ ఆన్లైన్ ఎలా ఉంది, రికార్డింగ్ ఎలా ఉంది, ఏసీలు ఎలా పనిచేస్తున్నాయి, ఇంత చల్లగా ఎలా కూర్చున్నామంటే అర్హత నిజంగా మనలో లేదు. కానీ దేవుడు ఏం చూపించాడు? కృప. దీని పేరు కృప. ఇలాంటి వాళ్ళకి అర్హత. ఇంతమందికి ఇంతసేపు వాక్యమా తగడగా ముగించుకుని వెళ్ళిపోవచ్చు కదా మనం. వెళ్తున్నా కృప చేత రక్షణ. మరి నోవాకి ఎలా వచ్చింది రక్షణ? నోవాకి ఎలా వచ్చింది రక్షణ? విశ్వాసం. నోవదేంటి? విశ్వాసమనే రక్షణ. విశ్వాసం ఉంది. దేవుడు చెప్పిన మాట, దాని పేరు ఏంటంటే నోవ రక్షణ. విధేయత. విధేయత వచ్చిన రక్షణ. నోవహు దేవుడు చెప్పిన యావత్తు చేశాడు. అందుకే నోవహు రక్షణ వచ్చింది. మరి అబ్రహాంకి ఏమొచ్చింది? అబ్రహాంకు విశ్వాసం. 100 ఏళ్ళైనా కూడా విశ్వాసం ఏమైంది? చెక్కు చెదల. 100 ఏళ్ళ పిల్లలు పడ్డారంటే అవ్వ చాలా అయితే నమ్మింది కానీ అబ్రహాం అన్నాడు నీ చిత్రంలో బాగుందంటే. దొంగకేమో కృప చేత వచ్చింది. కృప చేత గుర్తుంచుకోండి. కృప లేకపోతే మనం ఏమీ చేయలేము. నిజంగా మనందరికి అర్హత లేదు. 2017 వరకు నిశ్చందుగా తిరిగాం మనందరం. చాలా డబ్బులు వేస్ట్ చేసేసాం. దేవుడి కంటే ₹1 కూడా ఇవ్వాల. తిన్నాం. ఆ తర్వాత నుంచి కూడా మొదలు పెట్టాం. ఈరోజు దేవుడు మనల్ని ఇలాంటి ప్రదేశంలో కూర్చోబెట్టాడు, నిలబెట్టాడు, ప్రార్థన చేయించాడు. ఇప్పుడు ఈ సమయంలో టీ తాగమంటే ఇలా సంబరిస్తాను అడగండి, ఏమి. ఈరోజు అన్ని మనకి కల్పించాడు. ఎవరిని అడగకుండా, ఎవరిని ఏం చేయకుండా కృప చేత దొంగ రక్షిస్తున్నాడు. అందువల్ల చాలా చక్కగా మనం మంచి వాక్యాన్ని మనకు ఇచ్చారు. దీనివల్ల మన సంఘంలో ఒక మంచి ఇప్పుడు సహాయం చేశారు కాబట్టి ఒక కూర్చోను నేను, లేదా నీ వాక్యం కూడా నేను చెప్పాల్సి వచ్చింది.
అట్లాగే మన అబ్బాయి కూడా రేపు నెక్స్ట్ వరకు మార్పు చెందాలి. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నేను ఒక వాక్యమైనా చెప్పాలి, మార్పు చెందాలి. ఎందుకంటే ఈ సంఘాలు నడిపించడానికి మనుషులు కావాలి, మనుషులు కావాలి, క్రీస్తు సైనికులు కావాలి. సైనికులు మాట మీద నిలబడాలి. క్షమించడం అనే ద్వారా దొంగ ఛాన్స్ కొట్టేశాడు. ఆ ఒక్క మాటతో మార్పు చెందాడు. మార్పు ఎవరు చెందినా కూడా దేవుడు తప్పక వాళ్ళని దీవించును గాక. ఇప్పుడు మూడవ మాట మనం ప్రార్థన చేసుకున్నాం, అంత అయింది. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు కంబైన్ గా చదివితే వస్తుంది. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిలుచుడును చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ వాక్యం ఏం చెప్పాడు? ఎక్కడ పడినా నాకు చెప్పాడు 150 కేజీలు బరువు మోసాడు. నువ్వు 1 కేజీ బరువు మోసి కాసేపు నాక ఏం చేస్తా? పట్టుకోకుండా వెళ్ళిపోతున్నాడు అమ్మ. పట్టుకోడు, ఏం పట్టుకోడు, ఎంత రాకూడదు కదా. భార్య భర్త ఇద్దరు సంచి పట్టుకుని వెళ్తానండి. భార్య యొక్క సంచి మొత్తా ఉంది. 1 కిలోమీటర్ రాగానే ఇంకొద్దామని ఈ సంచి నేనే పట్టుకోవాలా, నువ్వు పట్టుకోవా? భర్త కూడా ఏంటి ఏమవుతుంది, నేనే పోయాలా, నువ్వు కూడా అంటే సంచి పట్టుకోవడానికి కూడా. అలాంటి 150 కేజీలు బరువు మోసాక సిలువలో వేలాడాక మొదటి మాట చెప్పాక, రెండవ మాట చెప్పాక, మూడవ మాటలో బరువు బాధ్యతల వల్ల మర్చిపోయేవాడు కానీ, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. సార్ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని గౌరవించాడు. దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలలో మనకి అంత ఇంపార్టెంట్ ఆజ్ఞ ఉందంటే తల్లిదండ్రులను గౌరవించుము, తల్లిదండ్రులను సన్మానించుము. నిజం ఈ 10 ఆజ్ఞలో ముఖ్యమైన ఆజ్ఞ ఏముంది? తల్లిదండ్రులను సన్మానించాలి. అందుకే పౌలు గారు చెప్తారు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఏముందో తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. చాలు చాలు చాలు. ఎంతమందికి అర్థమైంది? వెనకాల వాళ్ళకి చిరుపుల గారికి అర్థమైందా? వెనకాల వాళ్ళకి అర్థం అవ్వాలి. ఎలా తిరిగి పెట్టినావా అని చదువు తినండి. ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. బాప్తిజం తీసుకున్నానండి, నేను ప్రార్థన చెప్తున్నా, వాక్యం చెప్తున్నా. మా అన్నయ్య పెళ్లి చేస్తాను, ఎవరు అనుకోండి, ఏమవుతుంది? ఏమవుతుంది? చదువు ఎవడైనాను అంత దూరం లాస్ట్ చదువు. అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. దానికంటే మనం బాప్తిజం తీసుకోవడం మంచిది కానీ అవిశ్వాసి కన్నా చెడ్డాడండి. సంఘంలో పెళ్ళి అవుతుందండి. రేపు మన యేసురాజు గారికి ఇక్కడ పెళ్ళి అవుతుంది. యేసురాజు గారికి ఇక్కడ శత్రువు ఉన్నాడు, స్టీఫెన్ శత్రువు అనుకున్నాం. నేను వెళ్ళా, మా మేనమ్మ నాకేం సహాయం చేయలేదు, నేను వెళ్దాను అనుకోండి. స్టీఫెన్ బాప్తిజం తీసుకోవడం మంచిదేనా? అవిశ్వాసి కన్నా పౌలు గారు చెప్తున్నారు ఈ వాక్యాలు. ఎలా తెచ్చుకున్నారు పౌలు గారు? ఎవడైనా సరే క్రీస్తు యేసు సైనికుడైన వాడైనా ఉన్నప్పుడు వారికి పగా ప్రతీకారం ఉండటానికి వీల్లేదు. స్వకీయులను కానీ తన సొంత ఇంటి వారిని కానీ దూరపరచుకోకూడదు. అందుకు యేసు ప్రభువు తల్లి తన కుమారుడికి బాధ్యతలని అప్పగిస్తూ ఉన్నాడు. కొంతమందికి కష్టాలు ఎక్కువైపోయిందనుకో,
మీరంటే బతకండి, మా తర్వాత నేనే నా పిల్లల్ని పంచుకోవాలి తప్పున మళ్ళీ వచ్చి నువ్వు చెప్తున్నావు నాకు అంటాడు. ఎవరిని? తల్లిని అనొచ్చా? క్రైస్తవులు అనొచ్చా? నేను మిగతా వాళ్ళు నేను చెప్పలేను కాబట్టి నేను చెప్పట్లా. క్రీస్తు యేసు సైనికులైన వాళ్ళు తల్లిదండ్రులను చూడకుండా ఇక బిజీ ఎక్కువైపోయి వాళ్ళ అమ్మ ఎక్కడ ఉందో నాన్న ఎక్కడ ఉందో చూడకూడదు న్యాయంగా కాదు. చాలా జాగ్రత్తగా సామెతల గ్రంథం 23:22 వచ్చిన ఉంది. సామెతల గ్రంథం 23:22 వచ్చిన నిన్ను కనిన నీ తండ్రి నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమయందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. నిన్ను కనిన నీ తండ్రినే నీ తండ్రి యొక్క మాటను నువ్వు వినాలి. మార్పు చెందాలి. ఎప్పుడైనా కుర్రోళ్ళు కానీ ఇంకా మనస్తు పిల్లలందరూ కూడా ప్రార్థనకు వచ్చి నేర్చుకోవడం కాదండి. ఏదైనా కూర్చున్నాను ఉపవాసం ఉన్నాను సాయంకాలం దాకా ముందు ఉండవు. ఉపవాసం అంత ఇంపార్టెంట్ కాదు. నేనేం అంటలేదు కూడా. మనస్సు మారందే ఏం చేసినా వ్యర్థం 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 అంటాడు. ప్రసంగా అదే చెప్తాడు. ఇక్కడ ఏమన్నాడు? నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశములు వినాలి. వాళ్ళ తండ్రి చెడ్డగా చెప్తుంటే మంచి చేసుకోవాలి, తప్పలేదు. కానీ వినకుండా ఉంది. నీ తండ్రి ఉపదేశాలు వినాలి. జాతర రసీదు రాసిన పద్ధతి పౌరుగా రాస్తారు. మొదట్లోనే 6వ అధ్యాయంలో 1-2 వచ్చినారు. 6వ అధ్యాయం 1-2 వచ్చినారు. మొదట్లో చెప్తారు ఆయన. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది వింటున్నారా? ఇట్లా కొరలు. పిల్లలారా మీ ప్రభువునందు ఎవరందు? ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. అమ్మాయి కూడా అంతే చెప్తున్నాను. తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. కొంతమంది పిల్లలు ఒంట్లా ఏం చేయాలి? మరి కొంతమంది పిల్లలు ఒంట్లా దాన్ని చెప్పిన మాట ఎట్లా వాళ్ళు ఇష్టపడేది చేస్తున్నారు. నేను అదే చెప్తున్నా. వాళ్ళెవరో తప్పు చేస్తే తండ్రులకి వేస్తున్నారు శిక్ష. మనోళ్ళు అని మనోళ్ళు చేసే తప్పు ఇంకా తప్పు. మళ్ళీ దానికోసం తెల్లాలి నిద్ర కారణం. తప్పు మీద తప్పు ఉండాలి. మళ్ళీ చేసేదేమో పిల్లలు. తండ్రికి ఏం సంబంధం? తండ్రికి తల్లికి ఏమో సంబంధం కదా. నువ్వు తప్పు కడతావా లేదా అలా తెల్లాలి. మళ్ళీ అలా పనిష్మెంట్. ఇది చేయొద్దని నేను చెప్తాను సంఘానికి. ఒకసారి గుర్తు చేసుకుంటే ఆలోచించాను. ఇప్పుడు పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండండి. మీరు మీకు అన్నం పెట్టారు, భోజనం చేశారు, ఇది చేశారు. మీరు తల్లిదండ్రులు గౌరవించకుండా విచ్చలవిడిగా వెళ్ళడం ఏంటారు? తండ్రికి తల్లికి ఏమైనా సమస్య సంబంధం ఉందా దీంట్లో? చాలా మంది అంటారు సరిగ్గా పెంచలేదు అంటారు. ఏ తల్లైనా తండ్రి అయినా పిల్లలు సరిగ్గా పెంచకుండా ఉంటారా? అయ్యా నువ్వు వెళ్ళి ఆత్మ డబ్బులనే అంటారా? వాక్యం ఎవరికైతే యవనస్తులుగా ఉన్నప్పుడు అర్థం కావట్లేదో వాళ్ళే తప్పులు చేస్తున్నారు. ఎప్పుడైతే నీకు వాక్యం అర్థమవుతుందో నీ తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకుంటావు. సోదరి సోదరులరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరోసారి చెప్తున్నా, యవనస్తులు మొదట తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి. తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రులను సన్మానించాలి. యేసయ్య సిలువలో కూడా తన బాధ్యతను మర్చిపోకుండా తల్లిని తండ్రిని గౌరవించడానికి ఇష్టపడ్డాడు. సోదరి సోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ 3వ మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొదట తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. తల్లిదండ్రుల పట్ల నమ్మకం కలిగి ఉండాలి. తల్లిదండ్రుల పట్ల మరి విశేషంగా ఏం చేయాలి? విధేయత కలిగి ఉండాలి. ఎవరైతే విధేయత కలిగి ఉంటారో ఆ బిడ్డలు దీవించబడుదురుగాక. ఆ బాధ్యతను ఎవరైతే కానీ చూసి నాకు మన పోయిన సంవత్సరం బస్సులో ఏడుస్తుంది తల్లి. నా పక్కనే కూర్చున్నాము. ఎందుకు ఏడుస్తున్నాము అంటే పిల్లలందరూ అమెరికా వెళ్ళిపోయారయ్యా.
నన్ను వృద్ధాశ్రమంలో పెట్టారు. ఈరోజు మా ఊరు చూసి వద్దామని వెళ్ళాను, మళ్ళీ తిరిగి వృద్ధాశ్రమం తిరిగిపోతున్నాను. పిల్లలందరూ అమెరికాలో వెళ్ళిపోయారంట, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరయ్యా. వృద్ధాశ్రమం వెళ్ళాను, మళ్ళీ తిరిగి వస్తున్నాను. ఇది నా పరిస్థితి, నన్ను ఏం చేయమంటావయ్యా అని ఏడుస్తున్నాను. అతన్ని ఏడుస్తుంది. ఎంతవరకు ఆలోచించాలి చెప్పండి? వృద్ధాప్యంలో ఉండి, ఇంత వయసులో ఉండి ఆమె ఊరు చూసుకుని వెనక్కి బాగుంటుంది. అక్కడ భోజనాలు అయ్యా, నాకు డబ్బులు వాళ్ళే కట్టేస్తారు, చాలా బాగుంటుంది, కానీ ఊరు కానీ బతుకుతున్నానయ్యా. అంత బాధ్యత లేకుండా జీవిస్తున్నాను. కొన్ని ఇబ్బందులు ఇరుకులు ఉన్నప్పటికీ కూడా నీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దని చెబుతున్నాడు. ఈ 3వ మాటలో ఎంతో గొప్ప సారాంశం ఉంది. దేవుడు ఈ 3వ మాటను దీవించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి మనం పాడదాం, చదవం పాడదాం. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచింది? ఏలి ఏలి లామా సబక్తాని. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో అది మాట్లాడబడింది. చదువుతాను. విశ్రమించు. 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఇది మన దావీదు భక్తుడిగా కూడా ప్రవచనం చేశాడు. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట చక్కగా రాయబడింది. నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవెలా దూరంగా ఉన్నావు. దూరంగా చాలండి. ఈ ప్రవచనం నెరవేర్చబడిందండి. ఇక్కడ ఇప్పుడు దావీదు గారు ఎప్పుడో ప్రవచనం రచించారు. 22వ కీర్తన మీరు చదువుకుంటే యేసు ప్రభు గురించి స్పష్టంగా రాయబడింది. ఈ లోకానికి ఒక రక్షకుడు వస్తున్నాడంట. ఈ మాట విన్నప్పుడు ఏమనుకుంటుంది? నిస్సహాయులుగా ఉన్నప్పుడు కదా, మనం నిస్సహాయులుగా ఉన్నప్పుడు, ఎవరు మనకు తోడు లేదన్నప్పుడు కదండి. ఒక అబ్బాయి చాలా చదువుకున్నప్పుడు ఎప్పుడు చూసినా ఇంటర్వ్యూలో పాస్ అవ్వక, విఫలమైపోయి, చదువులో ఫెయిల్ అయిపోయి, ఉద్యోగాలు రాక కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు కదా. వాళ్ళందరూ ఏమంటారు? దేవా దేవా, మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు? దేవుడు విడిచిపెట్టలేదు. విడిచిపెట్టే ఆయన కానే కాదు. మామూలు మనుషులు ఎలా మాట్లాడుతున్నారో యేసు ప్రభు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. దేవా, నన్ను ఎందుకు విడిచిపోయి? అప్పుడే చూడాలి, మీరు పాటలు పాడుతుంటారు, ప్రార్థన చేస్తుంటారు, ఇంటికెళ్ళగానే కష్టం కనపడుతుంది. ఆ కష్టం మనం అసలు ఎవ్వరు చేతిలో వచ్చి పైసా కూడా ఉండదు మన చేతిలో. ఒకసారి అసలు ఏం చేయాలో అర్థం కాదు. నేను అదే వచ్చింది, ఢిల్లీలో ఉన్నప్పుడు మేము బయలుదేరాం, నలుగురు టికెట్ కూడా తీసుకున్నాం బండికి. అప్పటి వరకు మా యాత్ర చాలా చక్కగా జరుగుతూ ఉంది. ట్రైన్లో బ్రహ్మాండంగా వెళ్ళిపోయాం, 15 అరగంట ముందే దిగిపోయాం, అన్ని చోట్లకి వెళ్ళిపోయాం, అన్నీ అయిపోయింది. ఇక 6:30కి బయలుదేరాం. 7ంటికి ట్రైన్ ఎక్కాలి. మేము మెట్లు దిగుతున్నాం, ట్రైన్ వెళ్ళిపోయింది. టికెట్లు 400 రూపాయలు కదా, కష్టమే కాదండి, తప్పదు. నాకు అప్పుడు ఎంత గుర్తొచ్చింది, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచావు? అన్నీ సక్రమంగా జరిగింది, అక్కడ మాత్రం దెబ్బ కొట్టింది. నాకు అసలు విరవలాగిపోయింది నిజంగా. ఏంటి ఇంత ప్లాన్ ప్రకారం అన్నీ జరిగినాయి, ఇది జరగలేదు. విడిచిపెట్టలేదు ఆయన, విడిచిపెట్టలేదు. మళ్ళీ వెంటనే బస్సు ఎక్కించి చక్కగా బస్సు కూడా ఏసీ బస్సులో కూర్చోబెట్టి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళారు. విడిచిపెట్టడు. మనకి భయం అంతే, మనకు భయం అండి. నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచావు అనే మాట యేసు ప్రభువులో మాట కారణం ఏంటంటే,
ప్రవచనం నెరవేర్పుజలిగింది. మన పాపాల కొరకు బాధపడిన వ్యక్తి, 150 కేజీల సిలువ మోసిన వ్యక్తి, పొరుగులో ఏలాడిన వ్యక్తి, దారుదారులుగా రక్తం కార్చిన వ్యక్తి, అసలు ప్రాణం ఉందో లేదో అయిపోయింది. అసలు 17 గంటల నీళ్లు తాకుండా ఉన్న వ్యక్తి అప్పుడు అంటున్నాడు, నా దేవా నన్ను ఎందుకు చేయవచ్చు. ఒక ట్రైన్ వెళ్ళిపోతే నేనేమన్నా, ఏమండి నెక్స్ట్ బస్సు ఉంది, మనకి దారి ఉంది, డబ్బులు ఉన్నాయి, ఇంకేంటంటే అప్పుడు కూడా ఎందుకు ఇలా చేశాను నిజంగా చెప్తాను. రైల్వే స్టేషన్లో చాలా ఎందుకు ఇలా మిస్టేక్ ఏమన్నా ఎందుకు చేయించాడు అంటున్నాడు. ఇది చిన్న విషయం. విమానం 10 నిమిషాల ముందే వచ్చింది, రైలు 6 గంటల ముందే వెళ్ళింది, అక్కడ ఏ ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల తిరిగాము, వెళ్ళాం కదా అని మొత్తం మీద అన్ని చేసాం. చిన్న పొరపాటు. అలాగే నీ జీవితంలో కూడా అప్పుడప్పుడు ఇలా మాట్లాడుతున్నావా, నన్ను ఎందుకు చేసావు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, ఏమి చేయలేదు అనుకున్నావా. ఆయన మన పాపాన్ని మోసాడు, అసలు ఆయన సంబంధమే లేదు. మనమైతే ఏం చేస్తాం, తప్పుకున్నాం కదా, గట్టిగా ఏదైనా పనిలో ఉన్నాం అనుకోండి, ఎవరైనా మనల్ని ఏమైనా అనగానే ఏం చేస్తాం, అసలు ఈ బాధని నాకు ఎందుకని తప్పుకుంటున్నాం. కానీ ఆయన తప్పుకోలేదు, మన బలహీనతను అర్థం చేసుకున్నాడు ఆయన. ఎబ్రిల్ అసలు పత్రికలో పౌలుగా చెప్తాను అన్నమాట, 4వ అధ్యాయం 15 వచనం అంటాడు. చాలా చక్కగా పౌలుగా అర్థం చేసుకున్నారు. అది చూడండి సార్, 4వ అధ్యాయం 15 వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములోను మన వలనే శోధింపబడినను. సమస్త విషయం ఎలా శోధించబడ్డాడు, మన వలె. కానీ మన ఆయన ఏమన్నాడు, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన ఏమన్నాడు ఇక్కడ, మన బలహీనత విషయంలో మనలాంటి వాడు ఆయన కూడా. నీరసం రాలేదు ఎవరికైనా. ఇప్పుడు 3 అయింది, ఎంతమంది ఉపవాసం నిజంగా చేతులు చూస్తాను, నా కాళ్ళకి నేనన్నా అనుకుంటా. స్తోత్రం. నిజంగా రోజు ఈ బాధ 2 సార్లు తినేసేసేవాడు నేను. వెనక ముందు ఆడకుండా తినిపారేసేవాడు, ఇంకేమైనా ఉన్నాయో సందులు ఎరుగుతూ ఉండేవాడు. నాకున్న బలహీనత అది. ఖాళీగా వచ్చి నేను ఏదో తినగానే అడిగేసి ఉంటాను. సీరియస్గా ఉన్నవాడు మాత్రం సీరియస్గా ఉంటాను. నాకున్న బలహీనత ఏంటి చెప్పిన, ఖాళీగా ఉన్నానుకో, ఏమీ లేకపోతే కనీసం ఏదైనా చెల్లి లోనికి వెళ్ళి ఏదో గిల్లుకొని వచ్చుకుని తినే అంత అవకాశం వచ్చింది. బలహీనత అండి అది. మనకి ఈరోజు వట్టి మంచిగా తాగాం ఇదని చెప్పాలంటే. ఇప్పుడు టీ ఇచ్చారు, చాలా బాగుంది. వాటి వల్ల ఎంత శక్తితో మాట్లాడటం అంటే మన బలహీనత. కానీ మనం ఏమవుతాం, కొంచెం కష్టం రాగానే, కొద్దిగా రోగం రాగానే, కొద్దిగా మన పనులన్నీ జరగకపోయేవాడికి మనకేమవుతుందంటే దేవుడు మాకేమీ చేయలేదు. కొంతమంది అయితే ఏడుస్తున్నారు, అసలు మా అమ్మాయికి మ్యారేజ్ అవ్వట్లేదని అంటారు. నేను బలహీనపడవద్దు, బలపరిచే దేవుడు ఉన్నాడు, ఆయన వైపు తిరుగు. కొంతమందికి ఎన్నోసార్లు ఇంటర్వ్యూకి వెళ్తాం, మా ఉద్యోగం రాలేదు. నువ్వు ఎప్పుడైనా దేవుని పని చేసావా అడుగుతున్నా. ఫస్ట్ దేవుని కోసం కష్టపడ్డావా? ఒక రాత్రి ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నావా? తెల్లారగంట 5 గంటలకి లేచి ప్రార్థన ఉంటావా? రాత్రి పూట ఎప్పుడైనా ఉంటావా? ఆయన నిరంతరం ఉంటేనే ఆయనకే బలహీనత వచ్చింది. నిజమే, దేవుని కోసం ఆయన కాలిపోసాడు. ఏమని? మనుషులు ఇలా కులామయ్యాలి అని. యేసుప్రభు నేర్పింది మనకి, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా నీ పొరుగును దించొద్దు, ఇబ్బందులు రాకుండా ఉండవు, ఇరుకులు లేకుండా ఉండవు, నీ మోత బరువును నువ్వు దించొద్దు అన్నాడు ఆయన. కానీ చివరి దశలో మళ్ళాగే మాట్లాడుతున్నాడు. ఇలాని, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు? ఆయన ఎవరు? దొంగ.
నీతిమంతుడికే అన్ని కష్టాలు వస్తే మరి నీతి తప్పిన మనకు రావా కష్టాలు? చెప్పలేని అంటున్నారండి. అంటే మీరు మంచోళ్ళ దేశంలో మంచోళ్ళ కాదు కదా. నేను నువ్వు అందరం కూడా ఏదో సందర్భంలో కంటి చూపుతోనూ నోటితోనూ ఏమంటే చేతులతోనూ ప్రతిరోజు ఏదో పాపం చేస్తానే ఉన్నాను. ఆయన ఇచ్చిన అవకాశం తెలుసా? నువ్వు చేసే ఏ తప్పైనా సరే దేవుని దగ్గర మొరపెట్టడం నేర్చుకోవాలి. దేవుని దగ్గర ఎవరైతే మొరపెడతారో వారికి తప్పనిసరిగా దేవుడి శక్తిని ఇస్తాడు. దేవా 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 నన్ను ఎందుకు చెయ్యి చేస్తున్నాను? నేను తాళలేకపోతున్నాను, నేను ఉండలేకపోతున్నాను. చూద్దామా, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వచ్చింది. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం. నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకుంటే మీరు ఏమంటారు? ఎప్పుడు పూల పాత్రలు ఉన్నారు కదా. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి ఏమవుతాయి? కష్టాలు పెరుగుతాయి. కష్టాల్లో ఏముంటాయి? రాడు తెలిపోతాం మనం. కష్టాల్లో రాడు తెలిపోతాం మనం. మన విశ్వాసం వ్యర్థం అవ్వకుండా ఆయన అప్పుడప్పుడు మనల్ని ఒక పక్క ఇటు పడేస్తాడు, తర్వాత లేదు పడేయంగానే మనల్ని ఏమైపోతారు చెప్పండి? ఈ నల్లతాడికి వెళ్ళిపోతాడు, నల్లతాడికి గెలుచుకున్నాడు. పడేయంగానే భయపడుతుంది మనకి. మెల్ల ఏదైనా వేసుకుంటారు, రేకేసుకుంటారు. ఇక అవసరమైతే ఇక ఏమండి బూడిద మొత్తం తీసుకొచ్చి రాసుకుంటూ ఉంటారు. నువ్వు చేయాల్సింది ఏంటంటే బాధలో కూడా దేవుడు మనతోనే ఉన్నాడు అనే మాట మర్చిపోవద్దు. యేసుప్రభు గుర్తుంది ఏంటి? ప్రార్థన. కష్టాల్లో ప్రార్థన చేయడానికి చాలా మంది వచ్చింది. వాళ్ళతో ప్రార్థన చేయించుకోవడమే తప్ప వాళ్ళైతే ప్రార్థన చేయరు. ఒక ఆవంటది నేను వచ్చి, అయ్యా ఈ శ్రమల కాలంలో కదయ్యా మీరు ఉపవాసం ఉంటారుగా, మా గురించి ప్రార్థన చేయండి. మేము ఉపవాసం ఉంటే ప్రార్థన చేయాలన్నారు. శ్రమల కాలంలో మా గురించి ప్రార్థన చేయండి. మా టీచర్ గారు మనం ఫోన్ చేసి అంటుంది, మేము అవన్నీ చేయమండి, అప్పుడే యేసు ప్రభు చచ్చిపోలేదు, మేము అందుకని మేము ఉపవాసాలు చేయమండి అని. చాలా మంది ఇప్పుడు కావాలని ఒక 4 రోజులు చేయొచ్చుగా. అలా తగు ఏదో ఉంది, అలా భూమి ఆస్తి తగ్గాలని ప్రార్థన చేయమని అడుగుతున్నారు. మీరు ఉపవాసాల్లో ఉన్నారుగా, కాస్త ప్రార్థన మీరు ఎందుకు చేయట్లేదు? మీకేమో దేవుళ్ళు ఎగలేదని నమ్మకం, సిలువ వేయలేదని ఉంది. ఎప్పుడు తిన్నాయినా ఆయన అడిగాడు, మాంసం తినకపోతే మంచిదేనండి? మాంసం అనేది మాత్రం దేవుడు మనం వెళ్ళిపోతారా? మానేది చూడు, అప్పుడు కష్టం ఏంటి తెలుస్తుంది. మాంసం కూడా 4 రోజులు మానేది చూస్తే తెలుస్తుంది కష్టం అంటే ఏంటో. ఎలా మానేశారు చిన్న చూద్దాం. చాలా సంతోషం నాకు నిజంగా. నిజంగా కష్టమా కాదండి మోసం అనేది? కాదా? అంత అనకండి. రేపు ఒక్కరోజు ఆదివారం చూడండి. కాదు నువ్వు చెప్పే మాటలకి మేము ఏమైనా అంటారు అందరూ. మొదటి రోజు ఏమనిపించింది? దేవా దేవా నేను ఎందుకు చేయి చేసేవాడిని అనిపించింది కదా. ఎందుకంటే మన పక్క మోసం పోతే తిన్నప్పుడు మనకి ఏమైపోతుంది? కరెక్ట్గా ఫిబ్రవరి ఎప్పుడైనా మనకు వచ్చింది బలాల్లో అసలు 17వ తారీఖు మా దగ్గర ఫిష్ కర్రీ అండి. ఆ రోజు తిన్నా. ఇక తర్వాత ఎన్నిసార్లు వచ్చినాయి ఫిష్ కర్రీలు? ఒక 10 సార్లు వచ్చినాయి తినలా. చికెన్ కర్రీ ఒక 10 సార్లు వచ్చినాయి తినలా. మటన్ కర్రీ ఒకసారి వచ్చింది తినలా. ఇవన్నీ చూడటానికి వాళ్ళు చూస్తున్నారు. ఏంటి మాస్టర్ ఏం తింటలేదు, ఆయన పెట్టేది తింటలేదు తింటున్నారు. ఎవరి కోసము? సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు. అన్నం దగ్గరే ఆగలేని వాడు ఇంకేమవుతావు? మేము ఉండమండి, మేమన్నీ తినేస్తాం. తిని చచ్చిపోయి ఎవడుంటానండి? దేవుని కోసం ఒక 4 రోజులు ఉన్నాం. నిజంగానే మోసం తిన్నంత మాత్రం ప్రభువు రాడు. మనకు తెలిసిన వాక్యం మొదట క్షమించే గుణం ఉండాలి,
రెండోది ఏం చేయాలి? దేవుని దగ్గర పశ్చాత్తాపడే గుణం ఉండాలి. మూడోది బాధ్యతలు సరిగ్గా తీసుకోవాలి. నాలుగోది దేవునితో అంటుకట్టబడాలి, దేవునితో ఉండాలి. ఇప్పుడు ఏం నాలుగో మాటలు ఏమన్నాడు ఆయన? దేవా దేవా నన్ను ఎందుకు చేయగలిచావు? ఇందులో ఒక ప్రార్థన ఉంది. బలమైన ప్రార్థన. నీకు వచ్చే కష్టాలకు నువ్వు బలమైన ప్రార్థన చేయాలి. అప్పటి వరకు పోరాడాడు ఆయన, అప్పటి వరకు ఎదిరించాడు కష్టాలన్నీ. చివరికి తాళలేక ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, ప్రభువా ప్రభువా ఎందుకయ్యా? పౌలు గారు చెప్తారు ధైర్యంగా, రోమిలికి రాసిన పత్రికలో 8వ అధ్యాయం 38-39 వచనాలు చక్కగా రాశాడు పౌలు గారు. చూడండి ఒకసారి, 38-39 వచనాలు 8వ అధ్యాయంలో. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవే అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని. హల్లెలూయా. దేవుని ప్రేమ నుంచి మనలను ఎడబాపనేరదు. అనుకున్నారేమో ఈ 45 రోజులు చికెన్ మానేయడం వల్ల మీ హార్ట్ లో ఉన్న మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. మళ్ళీ సంవత్సరాలు తిన్నా మీకు ఏమవ్వదు. ఆత్మ మీరు తిన్నారనుకో ఏమవుతుంది? గుండెపోట్లు రావడానికి కారణం అవుతుంది. దేవుని కోసం 45 రోజులు ఉండలేవా? మేమన్నాం ఉండు కానీ తిను, మేమవుతాం. మేమైతే సంవత్సరాల తర్వాత తింటాం. 45 రోజులు మానేసిన సంవత్సరాల తర్వాత తింటాం. నువ్వు ఒక సంవత్సరం మొత్తం తిని 2వ సంవత్సరం పోవు. నిజమంటే జరిగేదే మనం పట్టించుకోవాలి. అంతే చెప్పాం. ఒక ఆయన అడుగుతున్నాడు, మాంసం తింటంలో తినపడంలో లేదండి, అది తినకుండా ఆగగలిగే శక్తి నా దేవుడు నాకు ఇచ్చునుగాక అని కావాలి. మన శక్తి నియంత్రణ కోల్పోవడం. అక్కడ దొరుకుతుంది కదా, ఇవాళ పెట్టారు కదా, రేపు పెట్టరు కదా, ఇప్పుడు తినేద్దామని ఉండకూడదు. సాతానికి నువ్వు అవకాశం ఇస్తున్నావు, గుర్తుంచుకో. నియంత్రణ కోల్పోయే ఉండకూడదు. అబద్ధాలి. సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాల చివరి కాలంలో 4వ మాట్లాడినాడు. బలహీనమైన వాటి ఎత్తైన లోతైన ఏమైనా సరే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపడు. నేను విడిచిపెట్టేవాడు కాదు. చాలా మంది అనుకుంటారు, దేవా నన్ను ఏం పట్టించుకోవట్లేదంలో. యేసు ప్రభు కూడా మనలాగే మాట్లాడుతున్నాడు, కానీ ఆయన ప్రార్థన చేస్తున్న, దేవా నన్ను ఎందుకు చేయి విడిచేశావు? నేను తాళలేకపోతున్నాను ఈ బాధని, నేను తట్టుకోలేకపోతున్నాను ఈ బాధని. ప్రభా నాకు సహాయం చేయవా? ఈ యేసు ప్రభు మనం గుర్తుంచుకోవాల్సింది తెలుసా? బాధలు వచ్చినప్పుడే నువ్వు ప్రార్థన ఎక్కువ చేయాలి. నన్ను ఎందుకు విడిచిపెట్టేశాడు, అందరికి మేలు జరుగుతుంది, నాకు జరగలేదని ఉండకూడదు. చాలా మందికి అలాంటి బుద్ధి ఉండదు. ఎక్కువ బాధలు కలిగిన కొద్దిగా నువ్వు ప్రార్థన ఎక్కువ చేయడం మొదలుపెట్టాలి. నీలో ఓపిక ఎక్కువ పెరగాలి. యేసు ప్రభులాగే అడగలను. 150 కేజీలు సిలువ మోసేవాడు, రాత్రంతా నిలబడినాడు, 17 గంటల నీళ్లు తాకుండా ఉన్నాడు. అంత బరువులు మోసేయగలుగుతున్నాడు. నా దేవా ఆత్మీయమైన సందేశం ఏం చెబుతుందంటే, ప్రార్థన చెయ్యాలి, దేవునితో అంటుకట్టబడాలి, దేవుని మాటను వినాలి, దేవునిలో ఎదురు చూడాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. కిందకేం కాదు. అక్కడంటే కింద ఆలంది, వాళ్ళ కోసం కిందకి మనం ఎవరు మాట్లాడితే వాళ్ళ కింద చేసేది, ఆ కింద ఆడుకున్నాం పిల్లలు. మనం అందుకే పైకి కిందలో ఉన్నప్పుడు మనం పైకి పంపలేం, కానీ పైపులో ఉన్నప్పుడు కింద పంపించు. ఇందాక కూడా వాక్యం ఉండదు. సహోదరి సహోదరులారా,
ఈ చివరి మాటలో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో పౌలుగా చక్కగా చెప్తారు. 5వ అధ్యాయం 21వ వచనంలో యేసు ప్రభు ఎలా ఉన్నాడో చెప్తారు. 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయన మన కోసం పాపముగా చేసెను. అసలు మన సంబంధం ఏంటి, ఆయన సంబంధం ఏంటి? ఆయన చెప్పాడు, మనం పెట్టుకుని తీసుకొచ్చాడు. ఇదిగో ఏదలాగానే ఉన్నాడు ఆయన. ఇవి కనపడుతున్నాడే, ఆయన ఎవరు చేస్తున్నారు? తల్లి గర్భంలో పుట్టాడు ఆయన. చాలా మంది అడుగుతూ ఉన్నారు, యేసు ప్రభు దేవుడు ఎలా అయ్యాడు, యేసు ప్రభు దేవుడు వస్తే తింటాడా? కదా, తల్లి గర్భంలో పుట్టి ఇన్ని బాధలు అనుభవించిన తర్వాత ఆయన మన దేవుడిగా చూసాం. పుట్టి 30 సంవత్సరాలు అందరిలో తిరిగాడు ఆయన. 30 సంవత్సరాల వరకు అందరితో పాటు తిరిగాడు ఆయన. 30 సంవత్సరాలు తిరిగిన తర్వాత ఆయన సిలువను బయట మొదలుపెట్టాక, ఆయన చేసిన విచిత్రమైన పనులను చూశాక అప్పుడు తెలుసుకున్నాడు, ఇదిగో ఈ మనిషిలాగా మనం ఉండాలి, యేసు యొక్క పోకడలో ఉండాలి, యేసులాగా మనం జీవించాలి. ఇప్పుడు యేసు కూడా మనకు అదే నేర్పుతున్నాడు. సార్ ఎన్ని కష్టాలు ఉన్నా సరే దేవుని తోడు లేకుండా మనం ఉండలేము. దేవా, నన్నెందుకు చేయి విడిచిందివి, నన్నెందుకు విడిచిపెట్టావు? మన పాపాల కొరకు ఆయన సిలువ మోసినప్పటికి కూడా ఎక్కడ కూడా నిరుత్సాహం రాకుండా, అయ్యో నేను మొయ్యలేను అనకుండా, దేవా ఒక్కసారి నన్ను నా బాధ అర్థం చేసుకో. నువ్వు ఎప్పుడైనా సరే ఇబ్బంది పడుతున్నావా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావా, లేదా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నావా, మొదట ప్రార్థన చేయటం మొదలుపెట్టు. దేవుడు తప్పక నిన్ను బలపరచుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. 4 నా దేవా దేవా ఏమి విన్నా. 19వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 8వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పుకొనిచున్నానెను. హల్లెలూయా. అందరిలాగే ఆయన కూడా దాహమైంది అనుకున్నారు. నిజంగానే ఆ మాటను దాహం కిందనే పరిగణించాలి. ఎలా? కీర్తనాకారుడు రాసిన 69వ కీర్తన 21వ వచనం యొక్క ప్రవచనం నెరవేర్చబడింది. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. చూసారండి, ఆయన దాహంలో ఒక నీరు కావాలన్నాడు బాబు. అలా జాగ్రత్త, చాలా త్వరగా వేగంతుంది, అలాగే నించుంది. ఆయన నీళ్లు కావాలని కోరుకున్నాడు. ఏమని ఇవ్వాలి మనం? మంచినీళ్ళు ఇవ్వాలి కదా, ఇస్తే మంచినీళ్ళు ఇవ్వాలి. వాళ్ళు ఏం చేశారంటే ఒక స్పాంజీ తీసుకొని తాజులో చేస్తారు కదా, స్పాంజీ, ఆ స్పాంజీ నుంచి దానికి కట్టి ఇచ్చారు. అవి మంచినీళ్ళ చేతులు ఇచ్చారు. చేతులు ఇప్పుడు రాసారు, కీర్తనాకారుడు రాశారు. చదవడం వారు చేతులు నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. దాహంగా ఉన్నప్పుడు నీరు ఇవ్వాలండి, కానీ వాళ్ళు ఏం ఇచ్చారంటే చేతులు ఆహారంగా పెట్టారు. ఆయన ఏమన్నాడు? యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం ఏమన్నాడు? ఆయన ఎలాంటి వాడు చదువుతున్నాడు? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎవడును దప్పికొనడు. సరే, ఆయన జీవజలాన్ని ఇచ్చేవాడు. అలాంటి జీవజలాన్ని ఇచ్చేవాడికి ఏం చేస్తున్నారు? చేదుని ఆహారంగా పెడతారు. ఆయన ఒక స్పంజి గది. ఇప్పుడు యేసు ప్రభు మనకి ఏమిస్తున్నాడు? ఆయన
నిలబడటానికి శక్తి ఇచ్చాడు, ఇలా కూర్చోవడానికి ఇచ్చాడు. ఇంకా ఈ మాటలైపోతే మన్నిస్తాడు, అవసరమైతే అజ్మనిస్తాడు, టీ ఇస్తారు, కాఫీ ఇస్తారు, చక్కగిస్తారు. మరి మనం ఏం చేస్తున్నానికి? మళ్ళీ చేతి తగ్గిందా? చెప్పండి, చేతి తగ్గిందా? అమ్మ క్షమిస్తామంటే నేను క్షమించమంటుంది. మన పేరేంటి సరిగా ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ వాళ్ళ నుంచి వచ్చింది ప్రాంతం. అక్కడ బోలేని గుళ్ళు ఉన్నాయి. ఆడ మానేసే వచ్చింది, ఎంత ప్రేమతో వచ్చింది. చాలా సంతోషం. ఈ ఊరిని మర్చిపడకూడదని నేను అన్నా. వాళ్ళందరూ వెనక్కి కావాలని ప్రార్థన చేస్తున్నారు రోజు అదే పని. ఏదో రోజు వచ్చేస్తారు అందరూ మళ్ళీ ఇక్కడికి, తప్పే లేదు. సరే ప్రార్థనకు వచ్చిందంటే వచ్చింది. అందుకే ఇక పౌలు గారు ఏమంటాడు, నాలో చేదేం ఏమన్నా ఉంటుందేమో, అప్పుడప్పుడు నేను నచ్చదేమో ఉంటుందేమో ప్రభా. ఆయన దాహం ఏంటి? మనందరం బాగుపడాలండి. ఆయన మంచిలో అవుతుంది అంటే ఏమియాలి? నీరు ఇవ్వాలి. నీరు బదులు ఏమిస్తారు? చేదు పెడతారు. చేదు 4వ అధ్యాయం 14 వచ్చి మళ్ళీ పూర్తి చదవాలి. నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడును తప్పికొనడు. నేను వానికి ఇచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండనని. నేను ఇచ్చే నీళ్ళు ఉన్నాయే, నీరు. అందుకే నీరు అంటే ఏంటంటే మన బైబిల్లో వాక్యము. వాక్యము వాక్యము దీపమై ఉంది. దేవుడు రాలేదు మన దగ్గరికి. దేవుడు వద్దు మీరు వింటారా? యేసుకుడు వస్తారు ఇప్పుడు ఈ సందులో నుంచి. మీరు ఏమంటారు? మళ్ళీ ఆశయం వేసుకున్నానయ్యా, మీరు ఎందుకంటే ఆశయం వదిలేదా అన్నాడు. నేను నిజమైన దేవుడిని నమ్ముతారా? అదే 2017 నుంచి మీ ఊర్లో తిరిగి రాత్రనక పగలనక ఇక్కడ ఉండి కాబట్టి నేను ఎక్కడి నుంచో వచ్చి ఈ టైంకి ఇక ప్రయాణమై వస్తా ఉన్నాం. పొద్దున్నే వచ్చి చేసి మళ్ళీ తిరిగి వెళ్తూ ఉంటాం. మళ్ళీ వారం ఈ నెలంతా ఉంటాం, తిరుగుతూ ఉంటాం. ఇక 2017 నుంచి నన్ను డైరెక్ట్గా చెప్తే మీరు నమ్మలేదు. యేసులో వద్దు నమ్ముతారా? చెప్పండి. డైరెక్ట్గా ఎవరైనా చెప్పండి, మాస్టర్ మీలో ఈ లోపం ఉందని చెప్పండి. ఎక్కువ సంతోషపడి మార్చుకుంటారు. సరే సహా అందరినీ అడుగుతున్నారు, మాస్టర్ మీరు చేసేది తప్పండి. పద్దాక మా ఊరు ఎందుకు వస్తున్నారండి? అసలు వ్యాపారం, మీరు అసలు వ్యాపారంలో వస్తున్నారండి. అందుకే చూడండి, నేను ఎవరింటికి వెళ్ళి వచ్చినా కూడా మరి ఎవరింటికి వెళ్ళడం మొదలు స్టీఫెన్ ఇంటికి వెళ్తానండి. మా ఇంటికి వెళ్ళండి, వాళ్ళ తాకలు ఉందని వెళ్తున్నానండి అంటారా? అన్నా వేసి మన దేవదాన గారికి ఏంటి వెళ్తాను అంటే తాకెళ్తున్నాను కూడా వెళ్తున్నాను అంటారు కదా. నా దాహం ఏంటి? అందరూ మారాలని, అందరూ ఇల్లు కట్టాలని, అందరూ గొప్ప అవ్వాలని, అందరూ ప్రేమకు పాత్రలు అవ్వాలి. అది నా దాహం. మీరేమనుకుంటారు? చేపలు ఎత్తి మాస్టర్ సంతోషపడతానేమో, నువ్వు వంకాయలు ఎత్తే సంతోషం. వంకాయల సంతోషానికి కాదండి, మీరు వంకాయలు ఇచ్చినా ఏమైనా తిని పెడతానే తప్ప మిమ్మల్ని ఏం విడిచిపెట్టను. తప్పు జరిగినప్పుడు విడిచిపెట్టనుగా. విడిచిపెట్టమంటే తిట్టడం. ఎత్తరండి ఫోన్లు. ఎవరికైనా ఇస్తారో రీసెర్చ్ చేసేది అడగండి. ఇస్తారండి ఫోన్ ఎప్పుడో అదృష్టం వాళ్ళకి ఎత్తుతారు అంతే. అదృష్టం లేని వాళ్ళకి ఎత్తరు. ఎలా ఉందండి మా ఉద్యోగానికి ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. ఒక్కోసారికి అందరు మీరు ఫోన్ చేస్తే దొరికిపోతారు. ఒకవేళ ఎంత ట్రై చేసినా దొరకదు. అలాంటి అదృష్టవంతులు స్టీఫెన్ టైం ప్రార్థన చేయాలన్నప్పుడు కొంతమంది చేస్తారు పాపం తోటేసుకుందామని దొరకను. ఒకసారి స్టీఫెన్ ఎప్పుడు దొరికినా తోటేసుకున్నప్పుడు దొరికిందండి. అది సంతోషం. కరెక్ట్ టైం ఉంటేనే. ఒకసారి ఎప్పుడు పాపం దొరకలా, ఆ రోజు ఆయన చేసుకున్నాడు. ఎక్కువసార్లు దొరికాయి. అందువల్ల ఫోన్ అనేది ఎత్తడం అనేది ఉండదు. నా దాహం ఏంటంటే మీరు మారాలని. అంతేకాని నా ఫోన్ చేద్దామని కాదు. నాకు చేసే ఇప్పుడు మాట్లాడి 2 నెలలు ఇక్కడే ఉంటా. ఏం మాట్లాడు. అదే అవసరం అవుతుందంటే ముందే చెప్పాలి. 7ంటికే మా పలానప్పుడు అవసరం ఉంటుందండి, మీరు మాట్లాడుతుందని చెప్పాలి. లేదంటే ఎవరికైనా మెసేజ్ చేయించాలి, అయ్యా నాకు ఇది పరిస్థితి, నేను మాట్లాడాలనుకున్నాను. అంతేగాని నేను ఫోన్ చేసినప్పుడు ఎంతదాన్ని నేను తిరుగుతున్నా పెట్టినా కాదుగా. మీకు చేయాలి చాలా సంతోషం. నేను ఫుల్ పాస్టర్గా అవుతాను 4 సంవత్సరాల తర్వాత. ఉద్యోగం అంతా మానేసి వస్తా.
అప్పుడు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడే పలుకుతా. ఇప్పుడు నేను పాస్టర్ని ఫుల్ పాస్టర్ని కాదుగా అన్నారు, కొంత అది కొంత ఇది. ఇప్పుడన్నా ఒకసారి మీకు ఎత్తపోతుంది కానీ సాధారణంగా ఎత్తుతామండి. లేనప్పుడు నేను చేయలేను. ఓసారి ప్రార్థనకి ఎప్పుడు మనం ఫోన్లు ఎప్పుడు చేస్తారు సార్ 7:50 చేస్తారు. ఎందుకు ఏం చేయాలి? నేను ప్రార్థన కావాలి. 7:50 కట్టేస్తానని ఫోన్. మీరు చెప్పండి, ప్రార్థన ఇంపార్టెంటా నాకు ఫోన్ ఇంపార్టెంటా? అది చూసుకోండి. మీరు రాత్రి 7:50కి 8:30 9 వరకు మా అన్నయ్య చేసే కదా ఎవరు చేసినా ప్రార్థన ఉన్నప్పుడు ఎలా చెప్తానండి నేను. అందువల్ల ఈ దాహం ఏంటో చూద్దాం. ఆయన ఏమన్నా చదవమని, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును తప్పికొనడు. చూసారండి, మీరు ప్రార్థనలో ఎదిగినప్పుడు, వాక్యములో ఎదిగినప్పుడు, ఏ అవసరమైన మీకు ఉన్నప్పుడు అది కొరతగా ఉండదు అని చెప్తాడు ఇక్కడ ఆయన. దాహం 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 అంటే మధ్యలో చెప్పి చేతులు ఆహారంగా పెడతారు. ఈరోజు కూడా చూడండి, వాక్యం చదివి 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 మనం ఒక్కసారి కూడా ఇంకా కొంతమంది ఈ 40 రోజుల్లో ఇంకా సంఘాలు కొని విచ్చలవిడిగా తిరిగాయే తప్ప డ్రెస్ అయితే మార్చుకున్నారు కానీ హృదయాన్ని మార్చుకోలేదు. ఒక డ్రెస్ పెట్టుకున్నారు వాళ్ళు, ఆ డ్రెస్లో వేసుకుని తిరుగుతున్నారు అంతే. డ్రెస్ మనిషిని మార్చదు, ఉపవాసం మనిషిని మార్చదు, చికెన్ తినపోవడం మనిషిని మార్చదు, ప్రార్థన వచ్చిన మాత్రం మనిషిని మార్చదు. మరి దేవుడాలి నీరుండాలి. ఏముండాలి? వాక్యం ఉండాలి. ఎవరైతే ప్రార్థనకు వచ్చి వాక్యం అంటారో, ఈరోజు వాక్యం బలపరిచింది ఏమని? మన ఎదుటి వారిని క్షమించాలి, క్షమించకపోతే మన క్రైస్తవులు కాదు. మీలో కొంతమంది 2 రోజులు స్థిరంగా ఉంటారు, 3 రోజులు మారిపోవచ్చు. కారణంలా సంవత్సరాల తరబడి ఎవరైతే నిలబడతాడో, అలాగే మా అమ్మగారు చెప్పారండి, అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు. వాక్యం నేను చెప్తానండి. ఈ రాత్రికి వెళ్ళి మీ శత్రువులతో మాట్లాడమని చెప్పా. ఎంతమంది వచ్చేసారు? చేస్తారు అనుకున్నాం. రేపు చేస్తావా, ఎల్లుండి చేస్తావా, 4 రోజుల తర్వాత నీ సాధన చెప్పింది. పద్దాక నువ్వే మాట్లాడరా అంటుంది. సాధన ఏమన్నా మనతో పద్దాక నువ్వే మాట్లాడాలా, మాట్లాడరా అంటుంది. నిన్న నేను నాకు ఫోన్ చేసి మా తల్లి యేసురాజు గారు మీతో మాట్లాడతానన్నాను. 15 నిమిషాలే టైం ఉంది ట్రైన్కి, 15 నిమిషాలే. ఇక్కడ నుంచి కనీసం మోర్ టర్నింగ్ దాకా. టర్నింగ్ ఏంటి? రంగ చోటుకి వెళ్ళాలి, ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళాలి. నేను రండమ్మా, ఆంధ్ర మాట్లాడతానమ్మా, వచ్చేసాను తెలియదు. నేను ఒకవేళ సాగించాను, ట్రైన్ పోయిందనుకో, ఒక్కో టికెట్ 700 రూపాయలు టికెట్ పోయినట్టే ఉంటాం. మళ్ళీ వెంటనే నా ఆంధ్రాకి ఫోన్ చేశా, ఎక్కడ కనిపించట్లేదు ఇజ్రాయల్ గారు. 20 సార్లు నేను ఫోన్ చేశాను, వీడియో కాల్ చేశాను. స్వప్న ఉంటుంది సార్, నేను బయట ఉన్నా, ఏది బయట అంటులు తోకున్నది వచ్చి ఫోన్ ఎత్తట్లా. కొన్నిసార్లు నాకు కూడా కష్టం పడుతుంది. మరి అప్పుడు సరిదే అని చెప్పింది, మాస్టర్ ఫోన్ ఎత్తమని అడుగుతున్నా. సందర్భం లేనప్పుడు ఒకసారి చేయలేదు, ఎందుకంటే అలా అంటుతూ ఉన్నారు. ఏ ఫోన్ వస్తుందని తోందా ఉన్నారు కళ్ళు. చివరికి ఎవరి ఫోన్ వస్తుంది? నా ఫోనే వస్తుంది. దాదాపు 7 సార్లు పైన చేశాను. 6:30 ఉన్నాను, 6:30 మరి మర్చిపోయినట్టున్నారు వీళ్ళని. ఎందుకంటే 6:30 మధ్యలో ఉంటే చేస్తా. ఆయన దాహం నువ్వు మారాలని గుర్తుంచుకో. ఎప్పుడు ఆయన పిలుస్తాడో మనం దగ్గర ముందే చెప్పాడుగా, దొంగ ఎలాగొస్తాడో అలాగొస్తాడన్నాడు. ఇక్కడ ఏమన్నాయంటే, నేనిచ్చు నీరు తాగితే ఇక నీకు తప్పికే. ఈరోజు మీరు తాగుతున్నారు చూసారా? ఫస్ట్ మాట కూడా గుర్తుంచుకోండి. ఎక్కడెక్కడైతే మీరు క్షమించాలో అక్కడ క్షమిస్తా ఉండండి. మీరు ఎంత బాగా క్షమించడం మొదలు పెడతారో మీరు చూడండి,
ఈ దాహం మీలో పెరుగుద్ది, ఈ క్షమించడం మీలో పెరుగుద్ది. మీరు వద్దన్నా మానరు. మీ ఊరు ఎందుకు మానరు? అందుకే నేను నాకు దాహం లేకపోతే నేను వస్తాను. ఇక్కడ మిగిలిన వాళ్ళ కోసం కాదు నేను వచ్చేది. అనేక మంది మార్పు చెందాలి. ఆ దాహం కోసం అడుగుతుంటే వాళ్ళు ఏం చేస్తారంట? చేదుని ఆహారంగా పెడతారు. ఇంకా దేవునికి చేదుగానే ఇస్తున్నావా నువ్వు? నీ నోటి మాటతో ఆయన కష్టపడుతున్నావా? నీ ఆలోచనతో ఆయన కష్టపడుతున్నావా? నీ దురుస్తతో ఆయన కష్టపడుతున్నావా? ఇంకా చిరకలో చేదు కల్పిస్తున్నావా? మంచినీళ్ళు ఇస్తున్నారని చెప్పి చేదు ఇంకా ఆహారంగా ఉంచుతున్నావా? ఆయన దాహం ఏంటంటే ప్రతి ఒక్కరిలో మార్పు చెందాలి, ప్రతి ఒక్కరు బాగుపడాలి, ప్రతి ఒక్కరు నా మాట వినాలి. ఆ దాహాన్ని గుర్తించుకున్నాడు ఆయన. ఇతరుల అవసరాలు గుర్తించుకోవాలి. సేవ ఎంత మంచిదో చూసుకోవాలి. ఆ సేవను పెంచుకోవాలి. ఈ సంఘానికి ఏం అవసరం ఉంది? ఈ సంఘానికి ఏం అవసరం ఉంది అంటే ఇవో చాలా అవసరాలు ఉన్నాయి సంఘానికి. ఆ దాహం నీలో ఉండాలి. దేవుడి యొక్క దాహం అదే. మీరు ఎంతమంది దాహం ఉంది? ఈ సంఘాన్ని ఇంకా బాగు చేద్దాం, సంఘంలో ఉన్న అన్నిటికీ మనం తోడ్పడదాం, సంఘంలో మనం అందరం కలిసికట్టుగా పోరాడదాం. ఆ దాహం నీలో ఉన్నందుకు నువ్వు ప్రార్థన విడిచిపెట్టలేవంతే. ఆ దాహం నీలో ఉన్నందుకు ఈ నీరు అనే దాన్ని విడిచిపెట్టలేవు. ఆ దాహం నీలో ఉందనుకో ప్రార్థన అనేదాన్ని ఒక దూపంగా వేస్తూ ఉంటాం. యేసయ్యకున్న దాహం అది. ప్రవచనం నెరవేరు కోసం ఈ లోకంలో ఉన్న వాళ్ళ కోసం అలా మాట్లాడాడు తప్ప ఆయన నిజమైన దాహం ఏంటంటే నువ్వు నేను రక్షణ పొందాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. హల్లెలూయా. హల్లెలూయా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. వారు తృప్తిపరచబడుతురు. ఈ దాహం ఎలా ఉండాలి? నీతి కోసం ఉండాలి. నీతి కోసం, నీతి కోసం ఉండాలి. సపోజ్ ఇక్కడ 4 ఉన్నాయి, నేను ఇలా 4 ఇచ్చేసాను. వెనకాల ఏమనుకోవాలి? మాకు ఈ లేదనుకోవాలా? లేదు నాకు దేవుడు ఇవ్వలేదనుకోవాలా అని అనుకుంటారా? వెనకాల లైన్ అనుకుంటారా? మొదట వాళ్ళకి ఇచ్చేసారు మాస్టర్, తర్వాత వాళ్ళకి ఇవ్వలేదు. నువ్వేం చేయాలి? నీతి కొరకు, నీతి కొరకు నీకు ఇచ్చినప్పుడే నీదని నువ్వు తీసుకో. అంతేగాని నాకు ఇవ్వలేదాన్ని అడగదు, ఇక అడగకూడదు. అది ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో మీరు ధన్యులగుదురుగాక. ఆమేన్. ఆ బుద్ధి రావాలంటే ఏం చేయాలి? మళ్ళీ మొదలుకి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆ బుద్ధి రావాలంటే క్షమించడం చేత రావాలి. మాస్టర్ ఏ కారణాల చేత 4 ఇచ్చారో మనకు లేకపోయినా పర్వాలేదు, దేవానికి స్తోత్రం అనాలి. అనుబుద్ధి అవుద్దా? అనుబుద్ధి అవ్వాలంటే ఏమవ్వాలి? మళ్ళా మొదటి దానికి వెళ్ళాలి. మనం మొదటిది లేకపోతే ఏది పనికిరాదు. మొదటి దానిలో ఉన్న పవర్ అంతా, మొదటి దానిలో ఉందండి పవర్ అంతా. సపోజ్ నాకు ఈ ఒక్క వస్తే ఉందండి, నేను పిలిచి ఇచ్చేసా. ఆ పక్కలో ఏముంటుంది? నేను కనపడలేదు మాస్టర్కి అంటారా? అంటారా? నేను కనపడలేదు మాస్టర్కి, ఆమెకి ఇచ్చారండి అన్నారంటే ఏమైనా దగ్గర పోయింది. మీ దాహం చెడిపోయింది. ఏ రోజునైతే క్రీస్తు సైనికులు ఎవరిని పిలిచి దేవుడు మాట్లాడుతున్నాడో ఆ మాటను జాగ్రత్తగా వినాలి. ఈ మాట నా కోసం వచ్చింది ఈరోజు. ఈ మాట నన్నే మార్చేసింది. ఈ మాట నా గురించే చెప్పబడింది. ఆ దాహం ఈ రోజు నుంచి నీకుండునుగాక. ఆ దాహం కోసం ఆయన అడుగుతున్నాడు. ప్రార్థనకు వచ్చాడు, నీకు ఒక దాహం ఉండాలి. నీతోనే దాహం, వాక్యమైన దాహాన్ని నువ్వు లోన తీసుకోవాలి. ప్రభా ఈరోజు నాతో మాట్లాడావయ్యా, ఈరోజు నన్ను అనేక సార్లు చెప్పావయ్యా. నా శత్రువులు ఎంతమంది ఉంటే నేను ప్రేమించలేకపోయాను. అంతసేపు నా దేవుడు ఏం చేయలేదు, నా దేవుడు ఏం చేయలేదు అనుకున్నాను, కానీ శత్రువులను ప్రేమించడం నేర్చుకోలేకపోయాను. ఇదిగో తప్పకుండా పశ్చాత్తాపం ఎన్నోసార్లు చెప్తున్నారు, కానీ
దొంగ కూడా మాలాగే ఉన్నప్పటికీ పశ్చాత్తాపం చెందితే, మారు మనసు పొందితే అసాధ్యమైనది కూడా సాధ్యముగా మారును గాక. దొంగకు సాధ్యమైపోయింది. మూడోది బాధ్యతల గురించి చక్కగా చెప్పాడు. నాలుగోది ఈ లోకంలో ఉండే బాధంతా వ్యక్తపరిచాడు, నన్ను ఎందుకు విడిచిపెట్టారని. ఐదోది దాహం అడిగాడు. వాళ్ళు అనుకున్నారు ఏదో మంది అడిగారు అనుకున్నారు. వాళ్ళు అందుకేం పడతారు, ఇప్పుడు మంచినీళ్ళు ఇవ్వట్లా, చేతులు ఆహారంగా పడతారు. వాస్తవానికి ఆయనకున్న దేవాన్ని తెలుసా, జీవజలాలు నీకు ఇచ్చేదా, నిన్ను జీవజలాల్లో ఉంచి నిత్య జీవానికి పాత్రలు అవడానికి ఆయన నీ కోసం వస్తున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం చదివించారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమర్థమైనవి నేను అల్ఫాయు ఒమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను దప్పికొని వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి చాలా లాటిన్ వర్డ్స్. ఆల్ఫా ఒమేగా అంటే చదువుకునే పిల్లలు తెలుస్తుంది. ఏదైనా తెలియకపోతే దాన్ని ఆల్ఫా అంటారు, అనంతం ఒమేగా అంటారు. నేను ఆల్ఫాయును ఒమేగానే ఉన్నాను, ఆది అంతమై ఉన్నాను. నేను నా దగ్గర జీవజలాలు ఉన్నాయి. నాకెందుకు? నా దాహం ఏంటో తెలుసా, వాళ్ళు మారాలి నా దాహం అది. అందుకే చాలాసార్లు చెప్పే వాక్యం అంతా చెప్పా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి వచనం చెప్తా. మొదటి వచనం చూడసారి. దప్పికొనిన వారలారా నేల యొద్దకు రండి, రోకలి లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. దప్పికొనిన వారలారా, మీకు ఆసక్తి ఉందా? ప్రార్థన అంటే ఆసక్తి ఉందా? వాక్యం అనే ఆసక్తి ఉందా? దాహం అనే ఆసక్తి ఉందా? అయితే మీ దాహం ఎలా ఉంది? దేవుని కోసం దేవునిలో ఎదిగేటట్టుగా ఉందా? ఇంకా వాక్యం కోసం తపన పడుతున్నావా? అయ్యా ఇంకో గంట సేపు చెప్పినా మేము వింటామయ్యా అనే వాక్యం కోసం ఉన్నావా? టైం అయిపోయింది, మూడింటికి ఇప్పుడు రొట్టెలు పెడతా తిందామనుకున్నావా? నీ దాహం ఎలా ఉంది? ఈరోజు మన దేవుడు నేను దప్పికొని వారికి జీవజలాన్ని ఇచ్చేవాడు. అతి జీవజలాలు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. లేచి నిలబడదాం. ఆ పాట తీసేప్పుడు అక్కడ పడుతుంది. ఆరవ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. యేసు ఆ చెరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది అనే మాట చాలా విస్తారమైనది. మనం పొద్దు నుంచి మొదలు పెడితే ఇప్పుడు సాయంకాలం వరకు చెప్తుంటే అవట్లా, అయినా కొన్ని మాటలు తగ్గించి మాట్లాడతాం. ఈ సమాప్తమైందని చెప్పాలి అంటే ఇంచుమించు సాయంకాలం 6 గంటల చెప్పాలి. కానీ అంతసేపు చెప్పే టైం లేదు, కానీ తక్కువలోనే చెప్తారు. చాలా మంది ఇప్పుడు అంటారు సమాప్తమైందని. ఈరోజు సాయంత్రం అంటారా సమాప్తం అయిపోయింది సాయంత్రంలో? అదేలా తినడానికి ఆదివారం పొద్దున్నాక అవ్వలేదు బాబు, ఆదివారం ప్రార్థన ఏదా ఉంది. ముందు ఎవరైనా తిన్నారంటే మాత్రం సమాప్తం అయిపోయింది అన్నారు. డాక్టర్ రెడ్డి సమాప్తం అయిపోయిందని చెప్పారు కదా, ఇక సమాప్తం అయిపోయింది అనుకోండి. సమాప్తమైందని యేసులో చెప్తారు. అందువల్ల మన ఆదివారం 12:30 వదిలేస్తారు. అప్పుడు సమాప్తమైంది మనకి. సరేనా? ముందే సమాప్తాన్ని ముగించేస్తారా? ముగించుకుంటాం. దయచేసి ఉన్నవాళ్ళు ఉండండి, చివరి వరకు పోరాడండి. అంతకు వరకు ఎవరైతే సహిస్తారో వారికి రక్షణ. ఇక్కడ ఏమన్నారంటే అంతా అయిపోయిందన్నారు. ఏమైపోయిందంట? ఈ లోకంలో దెబ్బలు ఎలా తినాలో నేర్పాడు, ఉమ్ము ఎలా వేయించుకోవాలో నేర్పాడు, ముళ్ళకేక ఎలా పెట్టుకోవాలో నేర్పాడు, దారుణంగా రక్తం ఎలా కచ్చాలో. ఇందులో ఏమైనా పౌరుషం పనులు ఉన్నాయా? ఈ పనులు ఏమైనా పౌరుషమా? అయితే ఏమన్నా ఇక్కడ ఉన్నాను కూడా
చెప్పండి, ఇంటికాడ మొబైల్ ఎంత చూడతాను ఆడవాళ్ళు ఎంత చేతగానే ఉన్నాడు అనుకోలేదు నేను, ఎంత చేతగానే ఉన్నాడు అనుకున్నా అన్న నిడితే నువ్వు ఊరుకున్నావా? ఎంత చేతగానే ఉన్నాడు అనుకుంటున్నా, నీకు ఆ పౌరుషం లేదా? మీ అమ్మ నేను ఇట్టుకందా అట్టకందా అంటారు మగవాళ్ళు లేచి కుట్టి రాగా, మగవాళ్ళు లేచి కుట్టేదాకా చెప్పండి వాళ్ళు రెచ్చగొడతా ఉంటారు కదా. చాలా బాధ అనిపిస్తుంది ఒకసారి. యేసుతో నేర్పింది ఏంటి? మళ్ళీ మాకు వచ్చేసాను అదే బాగా బాబు క్షమించాను, నన్ను కొట్టమని నేను చూస్తా, నన్ను కొట్టమని అదే చెప్తాను. ఆయన కూడా అడుగుతున్నాడు, నీకు క్రైస్తవులు తడాక ఎందుకు క్రైస్తవులు అయితే చచ్చిన పోవాలా ఉండాలి, పసుకొట్టే పోవాలంటే నువ్వు క్రైస్తవులు కాదుగా, చచ్చిన పోవాలా ఉండాలి. నువ్వు అదాక నువ్వు లేవుస్తుంది, నువ్వేం క్రైస్తవుని ఇదే నీ పనిగా ఏ మాట వినవా? నీ దాహం అదేనా? దెబ్బలాడుతున్నా నీ దాహం, వాక్యాన్ని గ్రహించవా? నువ్వు ఎప్పుడు చెప్తావు పూర్తయిందని ప్రభా? నేను ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే నుంచి వచ్చే సంవత్సరం వరకు నాయన నాకు శత్రువులు లేకుండా చేసుకుంటాను ప్రభా, ఉన్నా కూడా నేను వాళ్ళతో కలుసుకుంటానయ్యా, వాళ్ళు పోవాలన్నా కూడా వాళ్ళతో తిరుగుతానయ్యా. ఉందా నీకు ఆ మనసు? కష్టంగా ఉంది వాక్యాన్ని చెప్తుంది. ఏదో బయట పట్టుకుని తిరుగుదాం అనుకుంటే, కాసేపు ప్రార్థన చేసి వెళ్ళిపోదాం ఉంటే ఇంత గట్టిగా చెప్తారేంటి? మన సంఘంలో చెప్పగలం ఈ వాక్యాన్ని, వేరే సంఘం చెప్తే వాళ్ళు ఇటు చూస్తారు అటు చూస్తారు అటు చూస్తారు వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఇన్ని రూల్స్ తెలవదు. పొద్దున్న 5 గంటలు వెళ్తారు ఏ సంఘంలో అయినా, వేసారు ఇప్పుడు కంట్రోల్ వేసారు, పొద్దున్న కూడా సంఘం రాత్రి ప్రార్థన 5 సంఘం ఉంటుందా? ఉంటుంది, 4 రోజులు ఉంటాయి, చదువుకులు ఉంటాయి, అది అవసరం లేదు. మనం కాలక్షేపం చేసేవాళ్ళం కాదు, మనం పూర్తయిందని ఎప్పుడు చెప్తాం? మనం ఆ సంఘంలో మనం ఉండాలి. ఆ పైన సంఘంలో మనం ఉంటే ఏమండి, ఇది పక్కన వాళ్ళు ఎంతంటే అప్పుడు చూస్తూ ఉంటారు మనల్ని. నిజంగా ఈ సంఘం ఎంత గొప్పదా, దేవుడు ఎంతగా వాడుకున్నాడుగా. అప్పుడు మనం పూర్తయిందని మనం చెప్పాలి అంటే మనం దేవుని యొక్క అన్ని విషయాల్లో ఎదిగిన వారుగా ఉండాలి. పని పూర్తి చేశాను అనే మాట యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మాట్లాడతాడు. ఆ మాట చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. హల్లెలూయా. నాకు ఏప్రిల్ 30వ తారీఖు 2017లో ఇచ్చాడు దేవుడు. నేను బయట కారులో వస్తుంటే 2017 ఏమన్నా తెలుసా, 2 నెలలు సేవ చేద్దాం, దేవుళ్ళలో ఉంచుదాం అని చెప్పాడు. ఆ 2 నెలలు నేను నిజంగానే ప్రతి ఇంటికి వచ్చాను, ప్రతి ఇంట్లో ప్రార్థన పెట్టాను. 2 నెలలు నేను సేవ ఎప్పుడైతే చేస్తాను అని అనుకున్నానో 38 మందికి ఆ సంవత్సరం బాప్తిసం ఇచ్చేసాను. నా బాధ్యత ఏమైంది, ఇంకా పెరిగిపోయింది. ఏదో 2 నెలలు సేవ చేద్దాం అనుకున్న మొదలైంది నేను, నా బాధ్యత పెరిగిపోయింది నాకు. ఆ తర్వాత నుంచి ఫోన్లలో ప్రార్థన చేయటం, అక్కడక్కడ ఫోన్లో ఉండటం, మైక్లో పెట్టుకుని ఫోన్ మాట్లాడటం, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చేవాడు. ఇప్పుడు నా పని పూర్తయిందన్నారా? నేను చెప్పొచ్చా దేవుడికి నా పని పూర్తి చేశానని చెప్పడం లేదు. నా పని ఎప్పుడు పూర్తవుతుందంటే నేను లేకుండా పోయినప్పుడే. అప్పటి వరకు ఈ ఊరు చుట్టూ తిరగాల్సిందే, నేను ఈ ఊరు చుట్టూ తిరగాల్సిందే, బోధించాల్సిందే, చెప్పాల్సిందే. కానీ ఏసే అంటాడు, చదువున వచ్చాను, చేయుటకు నాకు ఇచ్చిన పని అంటే ఎక్కడ వరకు చేశాడు? సంపూర్ణముగా నెరవేర్చి. ఆయన ఎక్కడ వరకు చేశాడు?
సిలువ మోసే విధంగా పనిచేసేసారు. లాస్ట్ మినిట్గా 150 కేజీలు బరువున్న సిలువని మోసుకుంటే అందులో అయినా ఏసు కోసం నేను 1 కేజీ బరువు మోసేవాడిని. మన సంఘం ఎందుకు గొప్పదో చెప్పిన, పైకెక్కి డాబా ఎక్కి ఇక్కడ ఇది పోసేటప్పుడు ఆడపిల్లలు తట్లెత్తి అయ్యెత్తి పోసారు. మన మనుషులు పెట్టినప్పుడు ఈ డాబా పెట్టేది ఈ డాబా పెట్టాల బరువు మోసిన సంఘం అది. ఈరోజు ఇది కట్టుకున్నామంటే బరువు మోసిన సంఘం అది. కానీ ఆయన అంటున్నాడు ఇంకా ఆత్మ బరువు మోయాలి. అనేక మంది నీ ద్వారా రక్షణ పొందాలి, అప్పుడే నీ పని పూర్తయింది. నీ ముందున్న జనమందరూ నీ మనసును చూసి మీ పని చూసి అయ్యో మీరు ఎంతమంది మారిపోయారా, ఇదివరకు మీద గొడవకి వెళ్తే అమ్మో ఎంత రెచ్చిపోయేవాళ్ళు కదా, నోరు కూడా ఎత్తట్లేదు కదా. అందుకే ఈసారి పడుతున్నది నోరు తిరగలేదా ఏ ప్రేమ సర్ది పడుతున్నానికే. ఆ యాత్రలో ఏం తెచ్చుకున్నాడు? నోరు తెరవటం అనేది మానేశాడు. ఆయన ఎవరిని ఏమి మాట్లాడలేదు. ఆయన ఎవరితో ఎప్పుడు ఏమి సందేహించలా. నోరు పూసుకోవడం నేర్చుకున్నాను కాబట్టి చేయటానికి నా చేతికి చెప్పాలంతా అయిపోయిందయ్యా. ఎందుకని సిలువలో వేలాడుతూ వేలాడుతూ సమయం దాదాపు ఇదే సమయానికి వచ్చేసి 3 గంటల మధ్యలోనే అయిపోయింది. మనకు వాక్యం కాలేదు కానీ అవుతా ఉంది. పరిస్థితులన్నీ మారిపోయినాయి. చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు చెప్తున్నాడు ఆయన, నీకు నాకు ఎప్పుడవుతుంది? మనం చచ్చిపోయేంత వరకు ఈ పని పూర్తవదు. బ్రతికున్నంత కాలం, కూలి డబ్బులు తెచ్చినంత కాలం డబ్బులు కట్టాల్సిందే. ఆవేదకున్నంత కాలం దేవుడి దగ్గర వచ్చి స్తోత్రాలు చెప్పాల్సిందే. అవసరాలు ఉన్నా లేకపోయినా దేవుడి మందిరంలో మాట్లాడించాల్సిందే. తీసుకెళ్ళిపోవాలి కదా, తీసుకెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి. ఇస్తేదాన్ని అవుట్, ఇస్తేదాన్ని పాస్ లేదు, తీసుకెళ్ళిపోవాలి. పని పూర్తయిందని చెప్పడానికి ఎంత కష్టం చూడండి. ఈ రోజు నీకు ఎన్నో బాధ్యతలు ఇచ్చాను, ఆ బాధ్యతను జాగ్రత్త ఉండాలి. చాలా మంది అనుకుంటారు నేను సంఘ పెద్దని నాకు పెట్టేసాను అనుకుంటాడు. మా సంఘ పెద్ద గారు క్రీస్తు చేశాను అనుకుంటారు, నెల డబ్బులు కట్టేశాను అని పూర్తవా. పాట పాడేలా ఉంటారు, పాట పాడేసా అయిపోయింది అని పూర్తవా. కానీ ఏసీ మాత్రం ఇందాక చెప్పారు, అంత బరువున్న శివును మోసాడు, అంత బరువైన కష్టాలను అనుభవించాడు. ఎవరి కోసం? దేవుని కోసం. ఈ మాట ఆయన ద్వారా వస్తుంది, అయ్యా చేయటానికి నాకు ఇచ్చిన పనంతా పూర్తయిపోయింది. ఈ మాటలో ఉన్న సంపూర్ణ విమోచన గురించి పౌలు గారు ఏమరాస్తారు చూద్దాం. 9వ అధ్యాయం ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ వచనం చూద్దాం. ఏమన్నా తెచ్చుకోసారి వచ్చిన 9వ అధ్యాయం 12వ వచనం. సంపూర్ణ విమోచనం అంటారు చూడండి. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఒకప్పుడు మళ్ళీ చరిత్రకు నేను వెళ్ళగానే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా వాళ్ళందరూ? ఆదరణలో చేస్తున్నారు అదే గుళ్ళ రక్తం, మేకల రక్తం అర్పించి గౌలికి రాసుకుంటూ ఉండేవాడు. పాప పరిహార నిమిత్తము మన సహోదరులు కూడా క్రైస్తవులైన వాళ్ళు నిర్గమాకాండం, ఆదికాండం, సంఖ్యాకాండం అన్ని చదివితే గొర్రెల రక్తం, మేకల రక్తం వాడారు, రాళ్ళు కూడా వాడారు. దేవుడు చూశాడు 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 యేసు ప్రభు రక్తం చేత ప్రోక్షింప చేశాడు కాబట్టి ఇక గొర్రెల రక్తంతోనూ మేకల రక్తంతోనూ పని లేదు. లేకపోతే మన గురించి కూడా కోసేవాడి తిన్నా పెట్టేవాళ్ళం. ఇక్కడికి వచ్చి మేకలు కోసి భోజనం తింటే మీ పిల్లలు కొడతారని చెప్పామనుకోండి. ఇక వాళ్ళు వచ్చి ఇక్కడ తిరుగుతూ ఉండేవాడు చుట్టూ.
ఈ పక్కన కూడా కొన్ని హాలు కట్టించేసి పక్షుల హాలు ఈడ వండుకొని ఈడ భోజనాలు పెట్టమంటే ఇక మన ఖాళీ ఉండదు అలా రేగులపాటు డెవలప్ అయిపోతుంది ఫుల్గా. రోడ్లు మొత్తం మళ్ళీ పోతాయి, వాళ్ళు ఉంటే వెళ్ళింది ఫుల్గా అసలు మామూలుగా పని పూర్తయిందంటే అది కాదు. సంపూర్ణ విమోచన కోసం ఆయన రక్తం కార్చాడు. ఇక అందుకని ఇప్పుడు గొర్రెల రక్తం కానీ మేకల రక్తం కానీ అర్పించాల్సిన అవసరం లేదు. ఏ రక్తాన్ని ప్రోక్షించాలా ఆ రక్తం అంతా ఆయన శిలువలో కార్చాడు. మీకు ఏమన్నా చూడండి 9వ అధ్యాయం వచ్చిందండి. మేకల యొక్కయు మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తము చేత ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఇదిగో మందిరంలో రావాలంటే మనకు అవకాశం లేదు కాదు. ఈరోజు మందిరం మధ్యలో మనం ఎవరు గ్రహించారు? పౌలు గారు గ్రహించారు. సంపూర్ణ విమోచన కలగజేశాడు మన దేవుడు. కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా రాస్తారు. 2వ అధ్యాయం 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం చూడండి ఎలా రక్షించాడు మనకి ఆయన. 2వ అధ్యాయం 14వ వచనం. మీరు మృదులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాలను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మీ బాప్తిస్మం ఏం చేస్తారు? అయ్యగారు సిలువేస్తారు అంటే ఏంటి? ఎంత మునుపున్న పాపాలన్నీ సిలువలో మరుగు చేయబడును కాక. ఆమేన్. ఆయన చేరాలు రాశాడంట. ఇక నుంచి పాపం అనేది ఉంటే అది వారికి దూరం అవును గాక. అందుకే దాని కాలం ఏంటో సిలువ. యేసుప్రభు చేసిన పని అది. అయ్యా నువ్వు ఏది మహిమన్నావో అది మోసా. ఏ సిలువ ద్వారా వారి పాపాలు దూరం అవుతాయో ఆ సిలువను మోసుకొని వచ్చాను. నా పని పూర్తయింది. అందుకే మనం ఏ పని జరిగినా ఏం చేద్దాం? ఇల్లు కట్టాలని ఏం చేద్దాం? సిలువ వేసుకుంటాం. ఏ పని చేయాలంటే సిలువ వేసుకుంటాం. నువ్వు ఏదైనా మొదలు పెట్టాలంటే సిలువ వేసుకుంటాం. అంటే అర్థం తెలుసా? ఇక ఆ పని యేసు ప్రభు ద్వారా పూర్తి చేయబడింది. ఇక దాని వెనకాల ఏమున్నది? ఇక దాని శోధనని తొలగిపోయాయి. అందుకని చేరాలతో రాశాడట. దాన్ని తుడిపేసేసాడు. ఆ పాపాలన్నిటినీ తుడిచివేసి ఒక ముద్ర వేశాడంట. అదే సిలువనే ముద్ర. ఆ ముద్ర వేసుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ పాపములన్నిటినీ దూరం చేయను గాక. ఎక్కడ వేయాలి సిలువ? వెళ్ళేద్దామా? చెప్పండి. ఆ సిలువ ఎక్కడ వేద్దాం? చెప్పండి. కొంతమంది చేయించుకున్నారు అల్యూమినియం సిలువలు, రాగి సిలువలు, ఇతర సిలువలు. అవి వేసుకున్నావా? ఆ సిలువలు వద్దు మనకి. హృదయంలో వేసుకోవాలి ఆ సిలువని. మన హృదయంలో వేసుకోవాలి. అంతేగాని మెడలో వేసుకునే సెలవు కాదు అది. మెడలో ఊరేగే సిలువ కాదు అది. సిలువ మోయటం అంటే మన మధ్య చూసా చెప్పే కదా, వాళ్ళకి సిలువ మొత్తం పెద్ద కారు మోసుకొని రోడ్లో కూర్చున్నారు. ఏంటంటే సిలువ మార్గం అన్నారు. ఆ సిలువ కాదు మోసేది. నువ్వు మనుషులు తయారు చేసే సిలువ, అందరికి కనబడే సిలువ కాదు మోసేది. ఏ సిలువనైతే నేను హృదయంలో వేసుకుంటావో నీకు పాపం దూరం అగును గాక. ఈ ప్రజలకు పాపం దూరం అవటానికి దారుణంగా రక్తం కచ్చాడంట. ఆ సిలువను మనకి ఇచ్చాడంట. ప్రభువా నా పని పూర్తయింది. సరే, ఆయన పని అది. లేకపోతే మనం ఏం చేయాలి? మేకల రక్తం పోయాలి, గొర్రెల రక్తం పోయాలి, ఎంతో రక్తాన్ని ప్రోత్సహించాలి. ఇక రక్తంతో పని లేదు మనం. అందుకే యేసు రక్తమే మన రక్తం. యేసు రక్తములకు జయము కలుగును గాక. ఆమేన్. సహోదరి సోదరులారా,
ఈ 6వ మాటలు ఆయన చెప్పిన అర్థం ఏంటంటే మీరు ఏ పనైనా చేసినప్పుడు మీ సిలువను వేసుకున్నారంటే ఆ పాపం మీకు దూరం అవుతుంది కాక. సిలువ వేసుకున్నట్టు నువ్వు పాపం చేయలేవే కాదు. సిలువ వేసుకున్న తర్వాత నువ్వు పాపం చేయడానికి ఇష్టపడవు. ఎందుకంటే ఆయన ఆ చేతి రాత్రి తుడిచివేశాడంట, ఒక ముద్ర వేశాడంట. ఆ ముద్ర ఏంటంటే ప్రజల యొక్క పాపములు సిలువ నుండి దూరమగునుగాక. అందుకు చెప్తానండి పని పూర్తయింది. ఈరోజు మీ అందరిని అడుగుతున్నదే, ఆ సిలువ మొయ్యకి నీకు ఇష్టమవుతుందా? ఆ సిలువను మొయ్యాలని ప్రయత్నం చేస్తున్నావా? ఆ సిలువను హృదయంలో వేసుకున్నావా? లేదా తాళ్ళు కట్టుకుని ఎలా వేసుకున్నావా? తాళ్ళు కట్టుకుని ఎలా తీసే సిలువలు అక్కర్లేదమ్మని, ఇంట్లో పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి ఏ శుభ్రం అక్కర్లేదమ్మా నీకు. ఆ సిలువను నీ హృదయంలో ఉంచుకుంటే నువ్వు కూడా పనిని పూర్తి చేసిందన్నా ఉంటావు. దేవుడి అట్టి నీకు సఫలం చేయనుగాక. అందరూ కూడా పడదాం, చదవడదాం. శ్రమ ప్రమాద 23వ అధ్యాయం 46వ వచనం. అవకాశం అంతా 23వ అధ్యాయం 40. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి, అప్పుడు యేసు, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఇది చాలా ముడిపడినటువంటి వాక్యం. అప్పగింతలు నిజంగా అప్పుడప్పుడు పెళ్లిళ్ళలో మీరు చూస్తారు, అప్పగింతలు ఉంటాయి కదా. కొన్ని పెళ్లిళ్ళలో చూస్తే అప్పగింతలు వాళ్ళ దగ్గర ప్రార్థన చేశారు. అంటే ఈ బాధ్యత అంతా నీదే, నీ చేతికే నేను అప్పగిస్తూ ఉన్నాను. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం చక్కగా రాసింది ప్రవచనంలో. నీ చేతిలో నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ప్రవచనం నెరవేర్పు అంతే. యేసు ప్రభువుకి కీర్తన గ్రంథానికి దాదాపు చాలా సంవత్సరాలు కాదు, 200 సంవత్సరాలు కాదు, చాలా సంవత్సరాలు కాదు. అంత తేడాలో చెప్పాడు కీర్తనకారుడు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని మాట రాశాడు. అదే మాట యేసు ప్రభువు వారు అంటున్నారు. స్టీఫెన్ కూడా అదే. స్టెఫన్ కూడా అదే మాట, తండ్రి, నా ఆత్మని చేతికి అప్పగి. ఎవరైతే దేవుని యొక్క పనుల్లో ఉంటారో, దేవుని యొక్క మాటలను వింటారో, వాళ్ళందరూ కూడా మాట్లాడే మాట ఎంత సార్? తండ్రి, నేను అప్పగిస్తూ ఉన్నాను. కొంతమంది పనులు చెప్తావా, బాధ్యత ఉండరు. తీసేసానికి చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. బాధ్యత తీసేసానికి ఎలా ఉండాలి? పని అప్పగిస్తే ఎలా ఉండాలి? నష్టం వచ్చినా కూడా ఆ పని చేయాలి. ఈరోజు నుంచైనా చేస్తారా? మరి అడుగుతున్నారు, దేవుడు నేను అడగట్లేదు, నా కోసం ఏం చేయక్కర్లా, సంఘం కోసం చేయాలి. సంఘం అంటే ఎవరు? చర్చ్. చర్చ్ అంటే సంఘం అని, గుడి కాదు చర్చ్ అంటే. చర్చ్ అంటే సంఘం అని. చర్చ్ అనే పదం వాడింది సంఘం గురించి. ఈ చర్చ్ కోసం మనం చేయాలి. ఎప్పటి వరకు? చివరి వరకు. సపోజ్ నిన్ను ఎవరి గ్రూప్ నడుస్తుంది, గ్రూప్ ఎవరిది? రాజేష్ గారి గ్రూప్ నడుస్తుంది. ముసలి మొక్కలు ఉన్నారని ఇప్పుడు అంటూ ఉన్నాడు ఆయన. వాళ్ళు చక్కగా ఏం చేయాలి? వచ్చి ఓపుకున్నంత వరకు క్లీన్ చేయగలగాలి. క్లీన్ చేయగలరు. మీకు కొన్నాళ్ళ అవకాశం, తర్వాత విషయం వచ్చేది నేను చేయడానికి. మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. పైపు పెడితే అదే కొట్టుకెళ్ళిపోతా ఉంటుంది. కొన్నాళ్ళు అవకాశం ఇచ్చాం, చేయండి. తర్వాత అవకాశం చేద్దామని ఉండదు. అప్పుడు ఆపరేట్ చేద్దామని వెళ్ళిపోతాం. ముందు ట్రై కోసం మా ఇంటికి కొన్నాం, తర్వాత ఇక్కడ కూడా కొంటాం, మళ్ళీ అంచెల వరకు కొంటాం. ఎందుకంటే ముందే అంత డబ్బులు ఇక్కడ పెట్టలేదు కదా.
ఎంత పెడితే అది పని చేయకపోతే మనకి కష్టం అవుతుంది. అందుకే మా ఇంటి దగ్గర నేను వాడతాం, తర్వాత అప్పుడు మీరు ఇక్కడ పెడతాం, చాలా చక్కగా పనిచేస్తుంది. అప్పుడు ఇప్పుడు ఇంటికాడ ఉంటారా, వస్తారు ఇంటికాడికి, ఎన్ని కొట్టండి ఇంటికాడ ఉంటారు, ఇంకా వాళ్ళే చేసుకుంటారులే. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నానంటే పని అయిపోయింది అని చెప్పడానికి చేయడం. ఎవరైనా సరే ఒక పని దేవుడు పని ఇచ్చారంటే ఆఖరి వరకు చేయాలి. ఎన్ని కష్టాలున్నా, ఇబ్బందులు ఉన్నా, ఇరుకులు ఉన్నా మధ్య మధ్యలో వెళ్ళిపోకూడదు. మీకు నెల రోజులు వచ్చిందంటే నెల రోజులు కష్టపడాలి అంతే. మీరు అది నేర్చుకుంటున్నాను. ఈ మాటలు అదే చెప్తున్నాడు. నీ చేతిలోకి నా ఆత్మనిస్తున్నాను, నా ఆత్మ నీ చేతిలో ఉంచు అన్నాడు. స్టీఫెన్ కూడా అదే చెప్పాడు. పేతురు అన్నాడు, చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:19 చూడండి సరే ఉందో. పేతురు రాసిన మొదటి పత్రిక 4:19 కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై. ఏంటది? మళ్ళీ చదువుతూ అర్థమవుతుంది, మామూలుగా కాదు. మళ్ళీ చదువు. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన ఒకటి ప్రవర్తన బాగుండాలంట, రెండోది నమ్మకం. సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. అంటే సమర్పించుకోవాలి అంటున్నది. ఆ మాటలో అర్థం ఏంటంటే సమర్పణ. భార్య భర్తకు సమర్పణ. అదే కదా భార్య భర్త జీవితం. మనకు ఎవరున్నారు? దేవుడు మనకు భర్త అన్నాడు, డౌటే లేదు. దేవుడు మన భర్త. కొంతమందికి అర్థం కాదని. సమర్పణ సమర్పించుకుంటున్నాడు, సంపూర్ణంగా సమర్పించుకున్నాడంట. దేవునికి అప్పగించబడింది, మనకు అప్పగించాడు. ఈ అప్పగించిన పని సంపూర్ణం చేయాలి. దానికి వాడికి ఏమైపోయింది? సంపూర్ణం చేయకపోతే వెళ్ళిపోయాడని ఏం చెప్తాయా? భారతదేశాలు ఇచ్చానమ్మా, నా పని అయిపోయింది, నా సంబంధం లేదమ్మా, మీకు చాలా దూరంగా ఉంది, రాళ్ళు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఇక నేను రాలేను, పొద్దు నుంచి సాయంత్రం దాకా నిలబడలేను, నేను వెళ్ళిపోవచ్చు. ఈజీగా వెళ్ళిపోవచ్చు. నన్ను అడిగితే వచ్చి నన్ను అడగదు. కానీ నాకు అప్పగించిన బాధ్యతని నేను సంపూర్ణంగా చేయాలి. నేను ఎప్పుడు సంపూర్ణం అవుతాను? ఇదిగో ఈ పక్కంతా మగవాళ్ళు కూర్చోవాలి, ఈ పక్కంతా ఆడవాళ్ళు కూర్చోవాలి, ఆదివారం ఎవరు పనికెళ్ళకూడదు, ప్రార్థనకే రావాలి వాళ్ళందరూ, దేవుని వాక్యం వినాలి, రాత్రులు స్తంభాల దగ్గర మీటింగ్ పెట్టకూడదు, వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకుంటే గుళ్ళోనే మీటింగ్ పెట్టుకోవాలి, మర్యాదగా మాట్లాడుకోవాలి, చక్కగా తీర్పు తీర్చుకోవాలి. అది నాకు కోరిక. అర్థమైందా? కులాలు మతాలు పట్టు ఉండకూడదు. వాళ్ళకి ఒకటే కులం, మనమంతా కూడా క్రీస్తు యేసు పరిచారకులు, క్రీస్తు మాటలు మనం నడవాలి. అర్థమైందా? నీకేం ఉండకూడదు, ఇక అలాంటి ఉండకూడదు. అవి ఉన్నంతకాలం మీ జీవితంలో ఆత్మను అప్పగించలేదు. సంపూర్ణమైన అప్పగింపు ఉండాలి మీరు. సంపూర్ణమైన అప్పగింపు. ఏ పని చేసినా కూడా వాళ్ళ లెక్క ఉండాలి. ఆ లెక్కతో నువ్వు అప్పగించాలి. నేనే చెప్తాను మొదటి నుంచి కదా, ఏదైనా డబ్బులు అడుగుదాం ఉన్నది. ఈ నెలలో నువ్వు 500 రూపాయలు కూలి తెచ్చావు సాయంకాలానికి. నీ దగ్గర ఉన్న తలంపు ఏంటంటే దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వాలి అని సంపూర్ణత నీలో రావాలి. డబ్బులు చూడగానే కలుపుదలు వచ్చేసి నువ్వు మారిపోయేటట్టు ఉండకూడదు. నీ సంపూర్ణత డబ్బులనే కాదు, సమయంలో కూడా ఉండాలి. ఈరోజు ఈ సమయంలో నేను ప్రార్థన చేయాలి, వాక్యాన్ని వినాలి, దేవుని మాటను హృదయంలో ఉంచుకోవాలి. ఈ సంపూర్ణత నీలో ఉండాలి. అప్పుడే నువ్వు అప్పగింత చేయగలవు. లేదా నువ్వు ప్రార్థన చేస్తావా, డబ్బులు తినేసావు, నువ్వేం ప్రార్థన చేస్తావా అంటే సాతాను నేను ఎంత ఎత్తున చేస్తా తెలుసా? అసలు నువ్వు ఎక్కడ అప్పచెప్తున్నావా దేవుడికి? అన్ని రోజులు పనికి వెళ్ళావు, దశమం కట్టావా, నెల చికెన్ కట్టావా,
సందాయం అంటున్నావు అసలు ఇవన్నీ భయం మనకి. ఇప్పుడన్నా నేను చిన్న పొరపాటు జరిగిందనుకోండి, నాకు చాలా భయం అనిపిస్తుంది సార్. ప్రభు అప్పుడే అడగచ్చు. అందుకే ఆయన ఏం చేశాడు, ఒకడికి 5 మీనాలు ఇచ్చాడు, ఇంకోటి 2 మీనాలు ఇచ్చాడు, ఇంకోటి 1 మీనా ఇచ్చాడు. 5 మీనాలను అడిగాడు, ఎంత సంపాదించావు అన్నాడు. 10 మీనాలు చేసినయ్యా, అలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. 2 మీనాలను అడిగాడు, అయ్యా ఇంకా కొన్ని చేశానయ్యా, అలా నమ్మకమైన. ఒకడైతే ఏమన్నాడు, అయ్యో నువ్వు ఎట్ట అంటాడు మాకు తెలవదని నేను పొయ్యితో గోతులో పెట్టానయ్యా, నువ్వు ఇస్తే తీసుకొస్తానని. నేను బాగుపడాలనే కదా నీకు నేనే ఇచ్చింది. నువ్వు ఎందుకు బాగుపడలేదు ఆ మేనాతో? కనీసం వేరే వాళ్ళకైనా చెప్పినా వాళ్ళు బాగుపడేవాళ్ళు కదా. ఎవరికైనా నువ్వు చెప్పావా? చెడ్డదాసుడా, ఆత్మను అప్పగించే పనిలో ఎన్ని మాటలు చెప్తున్నాడంటే దేవుడు. ఇవన్నీ మనకి ఇస్తున్నాడు. సమర్పణ నీకు ఉండాలి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలోనే మాట్లాడుతున్నారు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. ఆయనకు సమర్పించుకోండి. అంతగా అర్థం కాదు, పాపాలు కాదు, పాడండి. సజీవ యాగముగా ప్రార్థనలో నిలబడాలి. సమయం ఉండొచ్చు, సమయం ఉండకపోవచ్చు. ఒకసారి నీకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ ప్రార్థనను విడిచిపెట్టకూడదు. ట్రైన్లో వెళ్తున్నానే కానీ, విమానంలో ఎక్కానే కానీ ప్రార్థన విడిచిపెట్టలే. ప్రార్థన లేదు, నువ్వు నడవలేవు, నీకు ఇబ్బందులు కలుగుతాయి. నువ్వు ఎదుర్కొనే సమస్యలు చిన్నవైనా పెద్దవైనా నీ మీద పోరాడితే వచ్చి అప్పుడు నువ్వు ఏడవాల్సి వస్తుంది. ఎంత బాగా మాట్లాడతారు చదవచ్చుని. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యము బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. అంతా బాగానే ఉంది కానీ మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇంకా నోట్లో చుట్ట తాగడం మానలేదా? ఇంకా కళ్ళు తాగడం మానలేదా? ఇంకా మందు తాగడం మానలేదా? ఇంకా బూతులు మానలేదా? ఇంకా కిళ్ళీలు తినడం మానలేదా? ఎలాంటి నువ్వు తింటున్నావు చూసుకో. చాలా మంది ఖైదీలు తింటున్నారు. ఖైదీలు కిళ్ళి అంటే చెప్పేది అదే, పిల్లలు వేసే కిళ్ళి కాదని చెప్పేది. ఖైదీలు ఇక్కడ పెట్టుకుంటారు. చివరికి ఏ క్యాన్సర్ అవుతుంది? వాళ్ళకి మౌత్ క్యాన్సర్ అవుతుంది, నోరు క్యాన్సర్. ఖైదీలు బుక్కుల్లో పెట్టుకుని తింటున్నారు మా పిల్లలు. ఇంకా ఏది మారలేకపోతున్నావో చూసుకో సార్. ఏ బలహీనత నీలో ఉందో చూసుకో. చీటికి మాటికి అబద్ధం మాత్రం నేర్చుకున్నావా? ప్రతిదాన్ని వంకరగా చెప్పడం నేర్చుకున్నావా? దేవునికి వ్యతిరేకమైన పనులు నేర్చుకున్నావా? లేచి ఉదయకాలంలోనే మనసు మీదే రేపు ఏం చేయాలి, ఈరోజు ఏం చేయాలని అబద్ధాలు నేర్చుకున్నావా? నీలో ఉన్న బలహీనత ఏంటి ఒకసారి ఆలోచించు. ఇంకా నీ శరీరం సమర్పణ జరిగిందా లేదా ఆలోచించు. ఇంకా లోకం వైపు తిరుగుతున్నావా? లోకమే నీకు ఆశ్రయిస్తున్నావా? నీ కళ్ళు ఎలా ఉన్నాయి? నీ చూపు ఎలా ఉంది? నీ మాట ఎలా ఉంది? సమర్పించుకోవడానికి యోగ్యతగా నీ శరీరం ఉందా? సమర్పణ కలిగిన జీవితం నీలో ఉందా? ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. హల్లెలూయా. నీ స్వబుద్ధి అందరూ నన్ను చూడలేదులే, ఎవరు నన్ను అడగట్లేదులే, ఎవరు నన్ను ఏమనలే, నన్ను ఎవరు చూశారు అని అనుకున్నావా?
నేను మాట్లాడేది ఎవరికి వినపడదులే, నేను చేసే రహస్యమైన పనులు ఎవరు చూడలేదు అనుకున్నావా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకో. పూర్ణ హృదయంతో ఆయన సమర్పణ చేసి నమ్మకం కలిగి ఉంది. చివరిగా అన్నాడు గలతీయులకు రాసిన పత్రిక 2:20. గలతీయులకు రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకన జీవించేవాడు నేను కాదు, జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందులో సిలువలో నిలువ ఉందా? అది నేను అర్థం ఉంది కదా, కాను. నేను కాను. ఎవరైతే సిలువను ధరిస్తారో వాళ్ళు కాదంట ఆత్మ సంబంధమైన మనుషులు. ఈ లోకాన్ని ఎలా చూస్తారు? వాళ్ళు చిన్నగా చూస్తారు. పరిగెత్తుకుని వెళ్ళి నా రొట్లి అంటారు. వాళ్ళు ఎంత తీసుకుంటారు అది వెళ్ళిపోవడమే. ఎందుకని లోక సంబంధమైన మనుషులు కాదు. మనుషులు రొట్టె వల్లనే జీవించరు, దేవుని మాట నుండి వచ్చే ప్రతి వాక్కు ద్వారా మనిషి జీవిస్తాడు. లోక సంబంధమైన మనుషులు అయితే నాకు ఇంటికి లేదు, వాళ్ళు మూడిచ్చావు నాకు రెండిచ్చావు దెబ్బలాడతారు. ఆత్మ సంబంధమైన మనుషులు అక్కర్లా, ఇచ్చిన దాన్ని తీసుకుని వెళ్ళిపోవడమే. వాళ్ళ చేతిలో 3 ఎందుకు, నా చేతిలో నో కంపారిజన్. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడే హక్కు లేదు. కాదు ఆ పంచని పెద్దగా చెల్లు కాక వెళ్ళిపోవడమే. ఆ పెద్ద కూడా చూసుకుంటాడు అందరికి సమానంగా ఇస్తున్నారు లేదా. దాని పేరు ఏంటంటే సమర్పణ జీవితం. సమర్పణ. నేను కాను, నేను ఎవరిని? సిలువలో క్రీస్తుతో జీవించేవాడిని. క్రీస్తు మన కోసం నేను కాను అనుకున్నాడు కాబట్టి చనిపోయలేదు. నా సిలువ అంటే ఏంటి? నేను కాను. నేను ఇదివరకు విజయ్ మాట కాదు, నేను ఇదివరకు రాజేష్ కాదు, నేను ఇదివరకు యశ్వంత్ కాదు. ఎవరిని? క్రీస్తు చేత, క్రీస్తు రక్తం చేత కడగబడిన వాళ్ళు ఇప్పుడైతే సంపూర్ణంగా ఉన్నారో ఈ 7వ మాట మనందరికీ సంపూర్ణత కలగజేస్తుంది. యేసు అంటున్నాడు, అయ్యా ఇక నా పని అయిపోయింది. ఇప్పుడు అన్నాడు, నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను. అందువల్ల 7 మాటల్లో మనకు మంచి జీవన మార్గాన్ని చూపిస్తాయి. మొదటి మాట ఏం చూపిస్తుంది? క్షమాగుణాన్ని చూపిస్తుంది. రెండో మాట రక్షణ. ఏ చేత? కృప చేత. తమకు కలిగిన రక్షణ ఏంటి? కృప చేత. మూడోది ఏంటి? ప్రేమ. తల్లిదండ్రుల యందు. నాలుగోది విశ్వాసం. దేవా నన్ను ఎందుకు చేయబడిచావు, నువ్వు ఉన్నావు కదా అనే విశ్వాసం. 5వ మాట ఏంటి? సేవ. దాహం. 5వ మాట ఏంటి? దాహం ఏంటి? అందరినీ యేసులోకి నడిపించటం. 6వ మాట నిబద్ధత. పని అప్పగిస్తే పరిపూర్ణంగా చేయాలి, పూర్తయిందని చేయాలి. అందుకని మా అమ్మ పిలిచింది వెళ్ళిపోతా, మా ఆయన వచ్చాడు వెళ్ళిపోతా, మా తాతను ఉన్నాడు వెళ్ళిపోతా అనకూడదు. నిబద్ధత. 4వ మాట. 7వ మాట సమర్పణ. అందరు చెప్పండి నాతో. క్షమ, రక్షణ, ప్రేమ, విశ్వాసము, సేవ, నిబద్ధత, సమర్పణ. ఈ రోజు కనుక ఆయన పిలిస్తే ప్రభా నాకు 7 లక్షణాలు ఉన్నాయా, 7 లక్షణాలు నేను కలిగి ఉన్నానయ్యా అని మీరు అనుకుంటే అందరూ లేచిన ప్రార్థన చేద్దాం. అందరూ కూర్చున్నారుగా, లేచిన ప్రార్థన. చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న స్వర్ణ చేస్తున్న ప్రార్థన. చివరి ప్రార్థన.